కరుణాతరంగితాక్షీం హృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ భావయే భవానీం. తపోవనం దాన్ని వ్రాసిన వారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. చిత్రం ఏమిటంటే, ధర్మాన్ని గురించి చెప్పేటప్పుడు సత్యం వద ధర్మం చర అని చెబుతుంది వేదం. అంటే సత్యానికి అంత ప్రాధాన్యత వచ్చింది. అంతేకాదు, సత్యాన్నాస్తి పరో ధర్మ అంటుంది పురాణం. అంటే సత్యం కంటే శ్రేష్టమైన ధర్మం లేదు అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే సత్యం పలకాలి అనే ఒక నియమం పెట్టుకున్నారనుకోండి, ఏమైపోతుంది అంటే, నువ్వేమో ఆలోచిస్తున్నావు అని అడిగితే చెడ్డ ఆలోచన పైకి చెప్పడానికి మనసు ఒప్పుకోదు కదా. అందుకని చెడ్డ ఆలోచనే తగ్గిపోతుంది. ఆచరణ చెప్పింది చేయాలి, అదేగా సత్యం అంటే. కాబట్టి ఆచరణ ధర్మబద్ధమైపోయింది, ఆలోచన ధర్మబద్ధమైపోయింది, వాక్కు ధర్మబద్ధమైపోయింది. దాన్నే రుజుత్వం అని అన్నారు మన వాళ్ళు. రుజుత్వం అంటే ఏది ఆలోచిస్తాడో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడాడో దాన్నే చెయ్యాలి, ఆచరణలో పెట్టాలి. అలా ఈ సత్యం అనేటువంటిది మొత్తం వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి పవిత్ర స్థితికి తీసుకురావడానికి ఉపకరించేటువంటి అంశం. ఆ కారణంగానే కృతయుగానికి సత్యయుగం అని పేరు. అంటే అర్థం ఏమిటి? 4 పాదాల ధర్మము కూడా సత్యంపైనే ఆధారపడి ఉన్నందువలన అది ఒక్కటి పాటిస్తే తక్కినవన్నీ సమకూడిపోతాయి, సమగ్రమైపోతాయి అన్నటువంటి స్థితి అన్నమాట. కాబట్టి అటువంటి సత్యం అందరూ పలికితే ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనే అంశాన్పై ఈ తపోవనం అనేటువంటి రచన సాగింది. సత్యం తపః అని తపస్సులన్నిటిలోనూ మొట్టమొదటి చెప్పింది సత్య తపస్సు, సత్యం పలకడం అనే తపస్సు. ఎందుకంటే ఏ తపస్సు చేస్తున్నా పరిపరి విధాల ఆలోచనలు వెళ్ళిపోవచ్చు, కానీ సత్యం పలకాలనే నియమం పెట్టుకునేటప్పటికీ ఆచరణను నియంత్రించేస్తోంది, ఆలోచనను నియంత్రించేస్తోంది. నిరంతరము ఆ సత్యమునందే ఏకాగ్రత పెరిగిపోతోంది, అతి జాగ్రత్త అలవాటైపోతోంది. కాబట్టి ఆ సత్యం అనేటువంటిది పరమ తపస్సు అయిందన్నమాట. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ గాథల రూపంలో, సంభాషణల రూపంలో వారు ఈ తపోవనం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఇది అందరికీ అనుసరణీయం. అది ఆలోచిస్తే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చాలా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతుంది అని మనం గుర్తించవచ్చు. అందరూ చదవదగిన, వినదగిన పుస్తకం. నమస్కారం. అందరికీ నమస్కారం. తపోవనము అనే నవలతో మీ ముందుకు వస్తున్నాం. నిష్కామమైన తపస్సు చేయటం వలన మనకి, మన సమాజానికి కలిగే మేలు ఏమిటో ఈ నవల ద్వారా తెలియజేస్తున్నాం. ఇందులో 18 అధ్యాయాలుగా ఒక తపోవనం నిర్మించటం, అందరి చేత సత్యం పలికించటం అనేది ఎలాగా అనేటువంటిది చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అసలు తపస్సు అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? జరిగే పనేనా? తపస్సు అంటే ఏమిటి ప్రశ్న పరంపర వ్యతిరేక భావంతో మొదలవుతుంది. తపస్సు అంటే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష. మనం నిత్యం చేస్తున్నదే తపస్సు. విద్యార్థి చదువును, ఉద్యోగి ఉద్యోగమును, వ్యాపారులు, ఇతర వృత్తుల వారు తమ పనులను శ్రద్ధగా, ఆసక్తిగా, దీక్షగా పూర్తి చేసుకుంటున్నారు. ఇదంతా తపస్సే. అదే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష భగవంతుని యందు నిలిపి ఉంచటం అనగానే వెనకడుగు వేస్తున్నారు. మన పూజలు, ధ్యానము భగవంతుని చేరాలంటే మన వాక్కు శుద్ధిగా ఉండాలి. అందుకు నిత్యము సత్యమును పలుకుట అభ్యాసం చేయాలి. మనస్సు నిర్మలంగా ఉండాలి అంటే అందుకు నిష్కామంగా అనగా ఎటువంటి కోరికలు లేకుండా
ధ్యానించాలి. అనవసరంగా ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడటం, ప్రతి చిన్న కోరిక భగవంతునికి నివేదించటం పరిపాటి అయిపోయింది. నిష్కామ తపస్సు వల్ల వ్యక్తిత్వం వికసిస్తుంది, స్వశక్తి మీద నమ్మకం కుదురుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. లోక శ్రేయస్సు కోసం మన మహర్షులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మనము వారి బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం. స్వచ్ఛ సమాజం కోసం శ్రమిద్దాం. ఈ సందేశాన్ని కథారూపంలో సమాజానికి అందించే ప్రయత్నమే ఈ తపోవనం నవల. తరువాతి అధ్యాయం గురు పరంపర. ట్రస్టీల సమావేశ మందిరంలో రాయుడి అధ్యక్షతన ట్రస్టీలు సమావేశమైనారు. తపోవనం ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. ఆలయ ప్రతిష్టలు కూడా పూర్తి చేసుకున్నాం. ఎవరెవరిని పిలుద్దాము, ఏ విధమైన ప్రచారం చేద్దాము, ఆర్భాటంగా చేద్దామా, నిరాడంబరంగా చేద్దామా, మీకు తోచిన ప్రతి అంశాన్ని వివరంగా మాట్లాడండి అని రాయుడు వారిని కోరాడు. నారాయణ గారు, ఇంతవరకు కన్స్ట్రక్షన్ వరకు నడుస్తోంది, ఊరికే ప్రచారం దేనికి అని ఆగాం. ఏదో ప్రైవేట్ వ్యవహారం అన్నట్లుగా 10 మందికి తెలియనట్లుగా పైపైన పనులు చేసుకుంటూ వచ్చాం. పెద్ద వాళ్ళని సభకు ఆహ్వానిస్తే తపోవనం పేరు అన్ని పత్రికలలో వచ్చి 10 మందికి తెలుస్తుంది అని చెప్పాడు. సతీషు మినిస్టర్ను ఎమ్మెల్యేను పిలిస్తే బాగుంటుంది అన్నాడు. శ్రీనివాసు పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీని కానీ కమిషనర్ గాని పిలిస్తే బాగుంటుంది అన్నాడు. రాయుడు జనార్దన్ రావు గారిని మీ అభిప్రాయం కూడా చెప్పండి అన్నాడు. మీరందరూ ఎలా అంటే అలానే, నాకెవరిని పిలిచినా అభ్యంతరం లేదు అని జనార్దన్ రావు గారు అన్నాడు. మునసబు గారు మీరేమంటారు అని రాయుడు అడిగాడు. రాజకీయ నాయకులు గాని అధికారులు గాని రావటం వలన మనకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళని వెళ్ళి ఆహ్వానించటం, దగ్గరుండి వాళ్ళు తిరిగి వెళ్లేదాకా అదొక ప్రహసనం. మన ధ్యేయం వేరు. సత్యవాక్కుకు ప్రచారం చేయటం, తపస్సును ప్రోత్సహించటం. మనకి సెలబ్రిటీస్తో పని లేదు. ఈ ఉద్యమం విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళాలి. నా వద్ద ఒక ప్రణాళిక ఉన్నది, మీరు చెప్పమంటే చెబుతాను అని మునసబు గారు అన్నాడు. అయ్యో తప్పకుండా అని అందరూ అన్నారు. మనం పట్టణాలలో క్షణం తీరిక లేని జనం దగ్గరకు వెళ్ళి మన ఆశయాలను చెబితే విని ఊరుకుంటారు. ఆచరించటం దేవుడెరుగు, అసలు వినే తీరికే ఉండదు. అందుకని ముందు మన జిల్లాల్లో ఉన్న గ్రామాలు 10 చొప్పున ఎంపిక చేసుకుని అక్కడ బోధ చేయాలి. వాళ్ళ దగ్గర సమయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కాలాన్ని వృధా చేయటం కంటే పైసా పెట్టుబడి లేని భగవద్ధ్యానం చేసుకుంటే ఉత్తమ గతులు ఉంటాయనే భావన వాళ్ళకే ఉంటుంది. అందుకని చుట్టుపక్కల గ్రామాలలోని పంచాయతీ ప్రెసిడెంటు, కమిటీ మెంబర్సు, గ్రామ పెద్దలు, ముఖ్యులను ఆహ్వానించితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఆలోచించటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళకి రాను పోను ఖర్చులు కూడా మనమే ఇద్దాం. అలా తర్వాత మరికొన్ని గ్రామాలు, ఇలా ఒక జిల్లా పూర్తి అయిన తర్వాత మరొక జిల్లాని ఎంపిక చేసుకుంటూ వెడదాం. రాజకీయ నాయకులను, అధికారులను సత్యమే పలకాలి, అసత్యం ఆడరాదు అంటే మనల్ని పిచ్చివాళ్లుగా చూస్తారు. గ్రామాలు అయిన తర్వాత పట్టణాలు చేపడితే మన పని సులువు అవుతుంది. ప్రజలలో మార్పు పెద్ద ఎత్తున వస్తే రాజకీయ నాయకులు, అధికారులు మన మార్గంలోకి రాక తప్పదు. ఇది ఒక రోజులోనో వారం రోజులోనో జరిగేది కాదు, దీర్ఘకాలిక ప్రణాళిక. ఆలోచించండి అని మునసబు గారు అన్నాడు. ఒక్కసారి అందరూ కరతాళ ధ్వనులతో మునసబు గారిని అభినందించారు. నారాయణ గారు, మునసబుగిరి పోయినా ఇంకా మునసబుగా గౌరవించబడుతున్నాడంటే ఆయన పరిపాలన దక్షత, వ్యూహ రచన అంత గొప్పవి అని అన్నారు. రాయుడు అందుకు తగ్గ ఏర్పాట్లను త్వరగా చేయమని మునసబు గారిని కోరాడు. అందరూ కలిసి నెమ్మదిగా కొలను వైపు నడక సాగించారు. కొలంలోకి చూశారు. కొలను నిర్మలంగా ఉంది, ఏ అలజడులు లేవు. గురుదేవులు కొలనులోకి దిగి వారం రోజులైంది. నారాయణ గారు, మనం తప్పు చేశామేమో, గురుదేవులను వద్దని వారించాల్సింది, వారికి ఏ విధమైన ప్రమాదము ఊహించలేకపోతున్నాను అని అన్నారు. అంతలోనే తేరుకుని, ఏదో సామాన్య మానవుణ్ణి కాబట్టి ఒక్క క్షణం అలా అనిపించింది, ఆయన దేవుడు అని అన్నాడు. అందరూ గట్టుపై నుండి గురుదేవులకు ప్రణామములు అర్పించి
నెమ్మదిగా కదిలి తమ గృహాలకు వెళ్లారు. రాయుడు సంధ్యావేళ పూజాది కార్యక్రమం సిద్ధమై పూజ గదిలోకి వెళ్ళాడు. మనస్సు గురుదేవులందే లగ్నమై ఉంది. పూజ యాంత్రికంగా నడుస్తోంది. వీపు మీద ఎవరో చరిచినట్లయింది. చెవులకు ఏమైంది? నీకు దృష్టి పక్కకు వెళ్ళనీకు, ధ్యానం మీద పెట్టు అన్న మాటలు వినిపించాయి. ఆ గొంతు గురుదేవులది అని గ్రహించాడు. ఒక్కసారి తాను సమాధానపరుచుకుని నిశ్చలమైన ఏకాగ్రతతో సమాధి స్థితి చేరుకున్నాడు. ముసబు గారు మరికొంతమందిని వెంట పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించాడు. గ్రామాలలో కొన్ని చోట్ల తన బంధువులు, కొన్ని చోట్ల మిత్రులు, మరికొన్ని చోట్ల పరిచయస్తులు ఉన్నారు. ప్రతి చోట పంచాయతీ ఆఫీసులలో గాని, గ్రామ పెద్దల ఇళ్లలో గాని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వారందరికీ తమ గ్రామంలో గురుదేవులు రావటం, తరువాత జరిగిన పరిణామాలు, అద్భుతంగా తపోవన నిర్మాణం జరగటం వివరించి చెప్పాడు. ప్రజలు సత్యం పలుకుట తగ్గిపోయింది అని, అనవసరంగా తేలికగా అబద్ధాలు ఆడటానికి అలవాటు పడిపోతున్నారని, దీనివల్ల యువత పెడదారి పట్టి జీవితాలను దుర్భరం చేసుకుంటోందని తన ఆవేదనను వారికి వివరించాడు. పెద్దలం మనం ఏమి చేస్తే పిల్లలు దానిని అనుసరిస్తారు. సంపాదించడానికి కావలసిన చదువులు చదివిస్తున్నాం, జీవించడానికి కావలసిన చదువును పక్కన పెట్టాం. నీతి, ధర్మం, త్యాగం, క్షమ, దానం అన్నిటికీ మించి సర్దుకుపోవటం, నిజాయితీగా బ్రతకటం, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే స్థైర్యాన్ని అందించలేని పెంపకం చేసి పెద్దలం తప్పు చేశాం. సత్యం పలకటం, అసత్యం పలుకోకూడదు అనేది అభ్యాసం చేస్తే ఈ సమాజాన్ని మనం రక్షించుకోవచ్చు. ఇది మన పెద్దల నుండి ప్రారంభం అవ్వాలి. ముందు మనల్ని మనం సరిదిద్దుకుని పిల్లలకు మార్గదర్శులం అవుదాం. వారి భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం. ఇది సాధ్యమయ్యే పనేనా అని సందేహపడవద్దు. కష్టతరమైందే, అసాధ్యమైనది కాదు కదా. అబద్ధాల బ్రతుకైపోయింది జీవితం. సమాజంలో ఒక మార్పు రావాలి అని మునసబు ఆ గ్రామ సభ్యులకు తపోవన ఆవశ్యకత, తపోవన లక్ష్యం తెలియచేశాడు. ఎంతో పుణ్యం చేసుకుని ఈ మానవ జన్మెత్తాం. ఈ జన్మలోనే జ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ భోగలాలసులుగా నిరర్థకమైన నిస్సారమైన జీవితాలు గడిపి కన్ను మూస్తే మరల మానవ జన్మ ఎత్తగలమనే నమ్మకం లేదు. వయసు మళ్ళిన వారమైనా తెలివి తెచ్చుకుని కొంత సమయం ధ్యానం చేద్దాం. మన జీవితాలను సార్థకం చేసుకుందాం. మీరందరూ తపోవనం ప్రారంభోత్సవానికి తరలి రండి అని సాదర ఆహ్వానం మునసబు గారు అందించాడు. మునసబు గారి మాటలు అనేక మందిలో గొప్ప కదలిక తెప్పించాయి. అవును, అయిన దానికి కాని దానికి ఎందుకు తేలిక అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడ్డాం? ఎందుకు నిజాలు పలకడానికి భయపడుతున్నాం, వెనుకాడుతున్నాం అని ఆలోచనలో పడ్డారు. వివేకవంతులు అనేక చోట్ల అప్పటికప్పుడు మునసబు గారి వెంట నడవటానికి మేము సైతం సిద్ధం అని మునసబు గారికి మాట ఇచ్చారు. అట్లా మునసబు గారు దాదాపు 20 గ్రామాలు చుట్టి అందరినీ ఆహ్వానించి వచ్చాడు. మునసబు గారు రాయుడిని కలిసి తాను ఏ ఏ గ్రామాలలో పర్యటించింది, అక్కడ పెద్దల స్పందనను తెలియజేశాడు. రాయుడు మునసబు గారితో, మనం ఇప్పటికిప్పుడు పూర్తిగా అబద్ధాలు చెప్పడం మాన్పించలేకపోయినా దాని శాతం తగ్గించవచ్చు. అలా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తే మనం గమ్యం చేరటమేమీ కష్టం కాదు. ముందు మన గ్రామంలో వారికి ప్రలోభపడే విషయాలు చెప్పి మాట తప్పుతారేమో టెస్ట్ చేసి చూద్దామన్నాడు రాయుడు గారు. ఆ అవసరం ఏమీ లేదు. గురుదేవుని చూసిన క్షణం నుండి మన వాళ్ళు అబద్ధాలు చెప్పడం మానేశారు. నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు. కొంతమంది కొన్ని విషయాలలో నష్టపోయారని విన్నాను, అయినా లెక్క చేయటం లేదు. రాయుడు గారు, మన గ్రామస్తులు అందరూ మీ యందు కూడా అంతే భక్తితో ఉన్నారు. ముందు ముందు మన గ్రామంలోని ప్రతి ఒక్కరిని సత్యవాక్కును ప్రచారం చేసే ప్రచారకులుగా తీర్చిదిద్దాలి అన్నాడు మునసబు గారు. ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయమని మునసబు గారిని కోరాడు రాయుడు గారు. ఆ పని మీదే ఉన్నాను, మరి నేను వెళ్ళి వస్తాను అని మునసబు గారు తన గృహానికి వెళ్ళాడు. రాయుడి దగ్గరకు ఎవరైనా వచ్చి సంభాషిస్తున్నంతసేపు రాయుడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వారు వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు మనస్సు గురుదేవుని గురించిన చింత తొలిచివేస్తుంది. గురువు గురించిన ఆలోచనలు ఆయనను ప్రశాంతంగా ఉండనీయటం లేదు. అలా నడుచుకుంటూ కొలను వద్దకు వెళ్ళాడు. కాసేపు నిలబడ్డాడు. మెల్లిగా లేచి గురుదేవులకు మనస్సులోనే నమస్కరించి గురు నివాస్కి చేరుకున్నాడు. మాణిక్యమ్మ గారు, రేణుక గారు, సుబ్బమ్మ గారు గ్రామంలోని మహిళలందరినీ పిలిచి ప్రతి శుక్రవారం
లలితా సహస్రనామ పారాయణం చేద్దామని పిలిచారు. అందరూ ధ్యాన మందిరంలో శుక్రవారం 10 గంటలకు పారాయణ కూర్చున్నారు. మాణిక్యమ్మ గారు చక్కని గాయని అమ్మవారి మీద భక్తి పాటతో కార్యక్రమం ప్రారంభించింది. నేను అమ్మవారి ఒక్కొక్క నామం చదువుతాను, మీరందరూ మరల ఆ నామం చెప్పండి. మీకు ఆ నామాలు నోటికి వచ్చే వరకు ఇలా సాధన చేద్దాం. ఆ తర్వాత అందరం సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ చేద్దాం అని మాణిక్యమ్మ గారు లలితా సహస్రనామాలు వరుసగా చదివి అందరి చేత పలికించారు. చివరిగా మాణిక్యమ్మ గారు తన చక్కని గాత్రంతో మంగళహారతులు పాడి అమ్మవారికి హారతులు ఇచ్చారు. రేణుక గారు అక్కడ మహిళలందరినీ వెయిటింగ్ హాలులోకి రమ్మనమన్నది. అక్కడ ముచ్చటించుకుందాం అని అందరినీ వెంట పెట్టుకుని తీసుకువెళ్ళింది. అందరూ కూర్చున్నాక అరమరికలు లేకుండా కుటుంబ సమస్యలు చెప్పుకుందాం, మనసు విప్పి మాట్లాడుకుందాం అని రుక్మిణి గారు చెప్పింది. మీరు పెద్దవాళ్ళు, మావి చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఇవన్నీ నలుగురిలో చెప్పుకునేవి కాదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్న సామెత చెప్పినట్లుంటుంది అని ఒక ఆవిడ అన్నది. ఎవరి బాధలు వారివి, ఎవరి గొడవలు వారివి, ఒకరు తీర్చేవి కావు, ఒకరు చెప్పుకుంటే పోయేవి కావు అని మరొక ఆవిడ అన్నది. ఇలా నిష్ఠూరాలు నిటూర్పులతో మరికొందరు సంపన్నులైన వారు గుంభనగా నవ్వుతూ కూర్చున్నారు. రేణుక గారు సుబ్బమ్మ గారిని, ఏమండి, సమస్యలు పేదవారికేనా, ధనవంతులకు ఉండవా అని అడిగింది. ఆమె సమస్యలు కష్టాలు కులాన్ని బట్టి గాని ధనాన్ని బట్టి గాని వస్తాయా? ఎవరి ప్రారంధాన్ని బట్టి వారి కష్టాలు వస్తుంటాయి. ఒక్కోసారి సమస్యలు చుట్టేస్తూ ఉంటాయి అన్నది. రేణుక గారు, మనలో ప్రతి ఒక్కరికి అల్లికలు, కుట్లు, చిత్రలేఖనం, ఇల్లు అందంగా అలంకరించుకోవటం, వంటలో ప్రావీణ్యం, అలా ఏదో ఒక దానిలో ప్రతిభ ఉంటుంది. దానిని వెలికి తీయక ఇంట్లో పనులు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామనుకుంటూ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటూ జీవితాలను వృధా చేసుకుంటున్నాం. నిజానికి సమస్యలుంటే ముందుకు వచ్చి మన మహిళా మండలిలో చెప్పుకుందాం. అందరం కలిసి పరిష్కారాన్ని వెతుక్కుందాం. ఒకరికొకరం అండగా నిలబడి సమస్యలను తరిమి కొడదాం. నేటి నుంచి మనమంతా తపోవనం మహిళా మండలి సభ్యులం. మనకి ఆసక్తి ఉన్న, నైపుణ్యం ఉన్న పనులు తపోవనంలో చేద్దాం. అందుకు తగ్గ పారితోషికం తీసుకుందాం. మీ అందరి అభిప్రాయం చెప్పమని రేణుక అడిగింది. ఈ రోజుల్లో అందరూ బాగా ఆలోచించుకుని తపోవనంలో ఏ పని చేయగలరో, మీ ప్రతిభతో ఏ విధంగా తపోవన అభివృద్ధికి తోడ్పడగలరో నిర్ణయించుకుని రండి. మీరు ఇక్కడ ఎవరి వద్ద పని చేయనక్కర్లేదు. స్వతంత్రంగా, ఉల్లాసంగా ఎంతసేపు పని చేయగలిగితే అంతసేపు చేసి వెళ్ళొచ్చు. కానీ తీసుకున్న పనిని బాధ్యతతో చేయాలి. మీరు తపోవనం మీద ఆధారపడినట్లు ఉండకూడదు. తపోవనంలో మీ పని ఎవ్వరూ చేయలేరు, మీరే వచ్చి చేయాలి అన్నంత గొప్పగా మీ అవసరం తపోవనంలో కనపడాలి. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం పారాయణ చేద్దాం. మధుర గానంతో శివకేశవులను అర్చించుకుందాం. చక్కని పూలమాలలు కట్టి శివకేశవులను పూజించుకుందాం. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆనందంగా మన ప్రావీణ్యాన్ని 10 మందికి ఉపయోగపడేలా శ్రమిస్తూ ఇటు మానవ సేవ అటు మాధవ సేవ చేస్తూ మన జీవితాలకు సార్థకత తెచ్చుకుందాం అని అందరినీ ఉత్తేజపరుస్తూ మాణిక్యమ్మ గారు మాట్లాడింది. అందరూ రేపు కలుద్దాం అని చెప్పి లేచారు. సుబ్బమ్మ గారు అందరినీ భోజనశాలకు తీసుకువెళ్ళింది. అక్కడ చక్కని భోజనం వడ్డించారు. ఇక నుంచి ఈ తపోవనమే మన ఇల్లు, దీనిని చక్కదిద్దుకునే బాధ్యత మన అందరిది అని సుబ్బమ్మ గారు చెప్పింది. అక్కడి స్త్రీలు బిడియపడుతూ వచ్చినా అందరి మాటలు విన్నాక వారందరి మనస్సులు తేలికబడ్డాయి. ఎవరికి వారు తమకు చేతనైనంత దానిలో తపోవనానికి సేవలు అందించాలి అని అనుకుంటూ ఇండ్లకు వెళ్ళారు. తపోవనంలో పారిశుధ్యము, ఆలయంలో పనులు, ఆఫీసు, ధ్యాన మందిరంలో పరిశుభ్రత పర్యవేక్షణ, పాకశాల, భోజనశాల, గార్డెనింగ్, ఇలా అనేక విభాగాలు పనివాళ్ళు ఉన్న వాళ్ళ పనిని పర్యవేక్షించేందుకు వాలంటీర్స్ కావాలి. అలా ఏ పనిలో ఎవరికి ఆసక్తి ఉన్నదో తెలుసుకుని మహిళలందరికీ బాధ్యతలు పంచడానికి రేణుక, సుబ్బమ్మ, మాణిక్యమ్మ గారు పథకం రచిస్తున్నారు. వారందరికీ యూనిఫామ్ లాగా ఒకే రకం చీరలు, పంజాబీ డ్రెస్సులు వేసుకున్న యువతులకు పంజాబీ డ్రెస్సులు, తపోవనం కార్యకర్తలుగా తెలియజేసేటట్లు లేబుల్స్, ఒక క్రమశిక్షణ ప్రారంభం నుంచి అలవాటు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఉదయాన్నే తపోవనం చేరుకున్న మునసబు వెంకటరత్నం గారు అలా కలియ తిరుగుతూ
కొలను వద్దకు చేరుకున్నారు. కొలంలో నీటిపై తేలుతూ గురుదేవుల దర్శనమైంది. నీటి మీద శయనించినట్లు ఆ మూర్తి దర్శనమిచ్చింది. మునసబు గురుదేవులకు ప్రణమిల్లాడు. ఆశ్చర్యం వేసింది, భయం కలిగింది. అసలు గురుదేవులు జీవించి ఉన్నట్లా లేనట్లా అన్న సందేహం కలిగింది. నడిచాడో లేక పరుగెత్తాడో ఆయనకే తెలియదు. క్షణాల్లో గురు నివాసం చేరుకుని రాయుడికి గురుదేవుల దర్శనం జరిగిందని, కొలంలో నీటిపై శయనించి ఉన్నట్లుగా కనబడ్డాడని చెప్పారు. వార్త అందరికీ చేరుకుంది. ట్రస్టీలు, ఊరి జనం మొత్తం గురుదేవుల దర్శనం కోసం వచ్చి చేరారు. గురుదేవులు చిరునవ్వుతో లేచి 4 అడుగులు నీటిపై వేసి గట్టు మీదకు వచ్చారు. వసుంధర గురుదేవులకు హారతి ఇచ్చింది. గురుదేవులు రాయుడిని దగ్గరకు పిలిచి, సకల దేవతలు ఇక్కడ స్నానమాచరించారు, సిద్ధులు తపమాచరించారు. నేటి నుంచి ఇది పుణ్యతీర్థం. ఈ జలమును స్వీకరించిన వారికి వ్యాధులు నయమవుతాయి. స్నానమాడిన వారికి సర్వపాపములు తొలగిపోతాయి. సత్యవాక్కును పలికెడి వారికి మాత్రమే ఆ గంగామాత అనుగ్రహం లభిస్తుంది అని అందరికీ వినపడేటట్లు చెప్పారు. అందరూ హర్షధ్వానాలు చేశారు. అమ్మా వసుంధర, ఈ పవిత్ర గంగకు పూజలు చెయ్యి అని ఆదేశించారు. అక్కడి స్త్రీలు వసుంధరతో కూడి పసుపు, కుంకుమ, పుష్పాలు వేసి ధ్యానం చేశారు. తడి బట్టలతోనే గురుదేవులు ఆలయం వైపు నడిచారు. అందరూ గురుదేవులు వెంట నడిచారు. ఆలయములకు 3 సార్లు ప్రదక్షిణ చేశారు. గురుదేవులు అందరినీ ముఖమంటపంలో కూర్చోమని సైగ చేసి తాను అంతరాలయంలో శివలింగమునకు అభిషేకం చేశారు. విష్ణు అంతరాలయంలో కూర్చుని పూజలు చేశారు. మహానైవేద్యానికి చకచక ఏర్పాట్లు జరిగాయి. పాయసాలు, పిండి వంటలతో కూడిన అద్భుత వంటకాలు గర్భాలయం నందు ఉంచారు. గురుదేవులు శివకేశ్వరులకు మహానైవేద్యం సమర్పించారు. ఆ ప్రసాదం అందరికీ ఆలయ ప్రాంగణంలోనే వితరణ జరిగింది. వారి మధ్యలో గురుదేవులు కూర్చుని ప్రసాద స్వీకరణ చేశారు. ప్రతి ఒక్కరూ తమ జన్మలు ధన్యమైనాయి అన్న భావనతో, భక్తితో ప్రసాదమును స్వీకరించారు. గురుదేవులు అంతరాలయంలోకి ప్రవేశించి ధ్యానం చేస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా గురుదేవులను అనుసరిస్తూ ధ్యానం చేస్తున్నారు. ప్రదోష కాలంలో గురుదేవులు శివకేశవులకు పూజలు చేశారు. లైట్లు ఆగిపోయాయి. స్వామివార్లకు హారతి ఇచ్చారు. ఆ హారతి వెలుగులో అందరికీ స్వామివార్ల దర్శనమైంది. భక్తితో నమస్కరించుకున్నారు. అంతరాలయం నుండి ఒక దివ్య జ్యోతి గర్భాలయంలోకి, తర్వాత ముఖమండపంలోనికి వచ్చింది. ఆ జ్యోతి దివ్య కాంతి అక్కడ ఉన్న అందరి మీద ప్రసరించింది. ఆ మసక వెలుతురులో నేటి నుంచి రాయుడిని అందరూ గురుదేవా అని సంబోధించాలి. రాయుడి ఆజ్ఞ దైవాజ్ఞగా శిరసావహించాలి. సత్యమేవ జయతే అన్న మాటలు ప్రతి ఒక్కరికి వారి కోసం ప్రత్యేకంగా చెప్పినట్లు వినిపించాయి. ఆ దివ్య జ్యోతి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. మరల లైట్లు వెలిగాయి. అంతరాలయంలో శివకేశుల దర్శనమైంది. కానీ గురుదేవుల జాడ తెలియలేదు. రాయుడు కళ్ళు చెమ్మగిల్లాయి. అందరి హృదయాలు బరువెక్కాయి. నిశ్శబ్దంగా శివకేశవులకు నమస్కరించి మౌనంగా తమ నివాసాలకు నిష్క్రమించారు. తరువాతి అధ్యాయం సత్యవాక్కు నిష్కామ తపస్సు. గురు నివాసులో తపోవన సభ్యులు సమావేశమైనారు. గురుదేవుల నిష్క్రమణ అనూహ్యంగా జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గురుదేవులు ఎలా వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మళ్ళీ వారి దర్శన భాగ్యం కలుగుతుందో లేదో తెలియదు. తపోవనం నిర్మించేందుకు వచ్చారు. వచ్చిన కార్యం ముగిసింది. మరుక్షణం అంతర్ధానమైనారు. గురుదేవులు ఇచ్చిన స్ఫూర్తితో ఇంత పెద్ద కార్యం అలవోకగా ఎటువంటి అడ్డంకులు, ఆందోళనలు లేకుండా పూర్తి చేశాం అని అందరూ ముక్త కంఠంతో అంగీకరించారు. కేవలం సత్యవాక్కు పలకటం వలన ఇంత ఫలితం సాధించాం. సత్యము పలకటంలో ఇంత అద్భుతం, అదృష్టం పొందగలిగాము అని జనార్దన్ రావు గారు అన్నారు. అందరూ ఈ సత్యవాక్కును ఇక వేగంగా ప్రచారం చేయాలి, అందుకు తగ్గ ప్రణాళికలు రచింపమని గురుదేవులు రాయుడు గారు చెప్పారు. మొదట జనార్దన్ రావు గారు, గురుదేవా, పాఠశాలల్లో పిల్లలను నెలకి
ఒకరోజు ఇక్కడకు తీసుకువచ్చి సత్యవాక్కు గొప్పతనాన్ని, దానిని ఆచరించగలిగినప్పుడు కలిగే అద్భుతాలను ఇతిహాసములలోని కథల ద్వారా బోధించడం అవసరం. పెద్దవాళ్లను మార్చటం కంటే బాలబాలికలకు శిక్షణ ఇచ్చి వారికి కొద్ది కొద్దిగా బోధ చేస్తూ ప్రతిరోజు ఒక పాఠశాలలోని బాలలను ఇక్కడ విజ్ఞాన యాత్రగా తీసుకువచ్చి వారి చేత సత్యమును పలికించటం కోసం అభ్యాసం చేయించటం, వారి చేత ప్రతిజ్ఞలు చేయించటం చేస్తే మన ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది అని నా నమ్మకం అని చెప్పాడు. గురుదేవులు, అవశ్యం, చక్కని ఆలోచన, అలాగే కానివ్వండి. యమ నియమములను చక్కగా ముద్రించి అందరికీ అందచేయండి అని చెప్పారు. తపోవనం చుట్టుప్రక్కల గ్రామాల వారికి, నగరంలోని ప్రముఖులకు పరిచయం చేయటం, తపోవనం ఆవిష్కరణ అనే ఒక వేడుక జరపాలని గురుదేవులు నిర్ణయించారు. చుట్టుప్రక్కల గ్రామాల మునసబులు, కరణాలు, పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, నగరంలో అనేక రంగాల్లో నిష్ణాతులు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారిని ఎంపిక చేసుకుని ఆహ్వానించారు. సాయంత్రం 5 గంటలకు సభ ఏర్పాటు చేశారు. తూర్పు వైపు ఖాళీ స్థలంలో వేదిక ఏర్పాటు చేశారు. మహావీర్ రుక్మిణి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి తపోవనమును లాంఛనంగా ప్రారంభించారు. మునసబు గారు అతిథులకు స్వాగతం చెప్పారు. వేదిక మీద గురుదేవులు, వారి ధర్మపత్ని వసుంధరాదేవి గారు ఆసీనులు అయ్యారు. నారాయణ గారు మహా గురుదేవుల ఆకస్మిక దర్శనం నుండి నేటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు, తపోవనం ఆశయాలు, నిష్కామ తపస్సు ఆవశ్యకత అన్నీ వివరించారు. గురుదేవులు సభికులందరినీ 2 నిమిషాలు కనులు మూసుకొని ఏకాగ్రతతో దృష్టి భగవంతునిపై నిలిపి ధ్యానం చేయించారు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన మానసిక ప్రశాంతితో పాటు దివ్యానుభూతిని పొందారు. ప్రతి ఒక్కరికి గురుదేవుల యందు భక్తి మొలకెత్తింది. మానవుడు సంఘజీవి. సంఘంలో బ్రతకాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది ఒక వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి వాక్కు స్వచ్ఛమైనది అంటే ఆ వ్యక్తి సత్యమునే పలుకుతాడు అన్నది యథార్థం. సత్యమును పలుకవలెనంటే అనేక సుగుణములు అలవర్చుకున్నప్పుడే సత్యమును పలుకగలడు. సత్యమును పలికే వ్యక్తి అహింసాపరుడై ఉండాలి. ఇతరుల ధనమును దొంగిలించుట యందు ఆసక్తి లేనివాడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. తప్పు చేసి శరణు వేడిన వానిని క్షమించగలిగే ఉదాత్తత కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనూ మొక్కవోని ధైర్యం కలిగి ఉండాలి. దీనజనుల యందు దయ కలిగి ఉండాలి. కుల, మత, ధనిక, పేద, తరతమ భేదములు లేనివాడై అందరి యందు ఒకే సమభావం కలిగి ఉండాలి. మితాహారం తీసుకుంటూ ఉండాలి. చక్కని ఆచారము అంటే శరీరమును శుద్ధిగా ఉంచుకోవాలి. అటువంటి శుభలక్షణాలను అలవర్చుకున్నవాడు పలికే సత్యమును సత్యముగా ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు, అనుసరిస్తారు. ఈ కాలంలో ఇన్ని మంచి గుణాలు ఎవరికి ఉంటాయి అంటూ సందేహపడకండి. అన్ని మంచి లక్షణాలు మీలోనే ఉన్నాయి. ఒక తప్పు చేసి దానిని సమర్థించుకోవటం కోసం 2వ తప్పు చేస్తున్నాం. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నాం. ఒక గ్రామంలో సత్యము పలికేవాడు మధ్యతరగతి వాడైనా లేక బీదవాడైనా పెద్ద మనిషిగా గౌరవింపబడుతూ ఉంటాడు. ధనికుడైనా పదవిలో ఉన్నవాడైనా అబద్ధాలు చెప్పేవాడిని, పరులను హింసించేవాడిని పెద్ద మనిషిగా గౌరవింపబడటం ఎక్కడైనా చూసారా? వాడి డబ్బుని గౌరవిస్తున్నాం. వాడి అధికారాన్ని, మన పనులు వేగంగా పూర్తి చేసుకోవటానికి ఆశ్రయించి
గౌరవించినట్లు నటిస్తున్నాం. నేను మిమ్మల్ని సూటిగా కొన్ని విషయాలు అడుగుతాను. మీ మనసుకి అవునో కాదో చెప్పుకోండి. మీరు దొంగతనం చేస్తారా? ఇతరులను హింసిస్తున్నారా? మీరు వ్యభిచారులా? ఒక వ్యక్తికి లేదా ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే ఎదిరించే ధైర్యం చేయలేని వారా? ఆపదలో ఉన్నవారు కానీ ఆర్తితో వచ్చిన వారిని కానీ చూస్తే దయ కలగని వారా? ఆలోచించండి. ఇందులో ఎన్ని గుణాలు ఉన్నాయి? నాకు నమ్మకం ఉంది మీలో ప్రతి ఒక్కరికి నేను అడిగిన మంచి గుణాలు అన్ని పుష్కలంగా ఉన్నాయి. మిగిలినవి అభ్యాసం చేయండి. సత్యమును పలికే అర్హతను సాధించండి. మీరు ప్రారంభిస్తే ఇంట్లో మీ భార్య లేక మీ భర్త, పిల్లలు మీ ముందు అబద్ధం చెప్పటానికి జంకుతారు. మీరు నిజాయితీ పరులైతే మీ పిల్లలు దొంగలు ఎలా అవ్వగలుగుతారు? మీ ఇంట దాన ధర్మాలు జరుగుతుంటే మీ పిల్లలు దయలేని వారు ఎలాగవుతారు? సరదాగా లేక హాస్యానికో ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఒక అబద్ధం చెబుతున్నాం. అలా దానిని అలవాటు చేసుకుంటున్నాం. వ్యక్తిత్వాలు పోగొట్టుకుంటున్నాం. పట్టుదలలు, పౌరుషాలు కలిగి కక్షలు పెంచుకుంటున్నాం. క్షమను మరిచాం. సంపద ఉండి దీనజనులను ఆదరించలేని సంకుచితత్వం అలవర్చుకున్నాం. ఇతరుల ఔన్నత్యాన్ని చూసి ఓర్వలేక అసూయ, ద్వేషం పెంచుకున్నాం. మానసిక వ్యధను పొందుతున్నాం. అశాంతితో నలిగిపోతున్నాం. దీనివల్ల నిజం చెప్పలేకపోవటం వల్ల. సత్యాన్ని పలకాలి అని ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. దానికి అవసరమైన సద్గుణాలను అలవర్చుకోండి. మీ నుండి దుర్గుణాలు వాటంతట అవే తొలగిపోతాయి. ప్రతి మనిషి చక్కని నడవడిక కలవాడు అవుతాడు. అతని వాక్కు భూషణమై మంచి వ్యక్తిగా గౌరవించబడతాడు. ఆ వ్యక్తి అందరికీ ఆదర్శమవుతాడు. ఆ కుటుంబం ఆదర్శ కుటుంబం అవుతుంది. ఆ గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. మనమంతా మంచి వ్యక్తులుగా మారి మన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారటానికి మనం అందరం నడుం బిగిద్దాం. దీనికి చక్కని మానసిక ప్రశాంతత అవసరం. ఆ ప్రశాంతత కలిగించేందుకే ఈ తపోవనం ఏర్పడింది. ప్రశాంతత కావాలి అని పక్కవాడిని అడిగితే వస్తుందా? మన అలవాట్లను మార్చుకుని నమ్మకంతో అద్భుతమైన మానవ జన్మను ఇచ్చిన ఆ పరమాత్మను ధ్యానం చేద్దాం. ఈ జన్మకి సార్థకత చేకూరుద్దాం అని అనుగ్రహ భాషణం గురుదేవులు చేశారు. సభికులందరూ మంత్రముగ్ధులయ్యారు. వారందరికీ అష్టాంగ యోగములలోని యమ నియమములను, తపోవన ఆశయములను ముద్రించిన కరపత్రాలు పంచిపెట్టారు. శ్రీధర్ వందన సమర్పణ చేశాడు. అందరికీ 8 గంటలకు భోజనశాలలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ మధ్యలో తపోవనము సందర్శించి రమ్మనమని విరామం ప్రకటించారు. అందరూ లేచి భక్తిగా గురుదేవుల చరణములకు మ్రొక్కి తపోవనంలోకి కదిలారు. దాదాపుగా 2000 మంది వచ్చారు. భోజనశాలలో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రద్ధగా తపోవనంలో ప్రతి మొక్క, చిత్రాలు, శిల్పాలు, ధ్యాన మందిరం చూసుకుంటూ శివకేశవుల ఆలయం దర్శించుకున్నారు. ఆశ్రమ సముదాయం చూడటానికి టైం సరిపోలేదు. అలా అందరూ భోజనశాలకు వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బయటకు వచ్చి లాన్స్లో చతికిలబడ్డారు. ఒక్కరికి కూడా తపోవనం విడిచి వెళ్ళటానికి మనసు రావటం లేదు. కొంతమంది పెద్దవాళ్లకు ఇక్కడ ధ్యానం చేయాలని కోరిక బయలుదేరింది. కాలాన్ని ఎలా వృధా చేసుకున్నామో అనని ఆలోచన మొదలైంది. కేవలం ప్రజల చేత సత్యమును పలికించుట కోసం ఇంతమంది తమ జీవితాలను ఈ తపోవనం కోసం ధారపోశారా? అక్కర్లేని దానికి అవసరం లేకపోయినా తేలిక అబద్ధాలు చెప్పేయటం అలవాటైంది. అప్పుడప్పుడు మనకే అనిపిస్తూ ఉంటుంది అబద్ధపు బ్రతుకైపోయింది అని. సగం జీవితం అయిపోయింది. ఇక నుంచైనా సత్యం పలుకుదాం, అబద్ధాలకు స్వస్తి చెబుదాం అనుకోవటం, వాళ్ళల్లో వాళ్ళు సంభాషించుకోవటం జరిగింది. కొందరు వెళ్ళి మునసబు గారిని పిలిచి ఆ ప్రతిజ్ఞా పత్రాలు ఇవ్వండి, మేము ఈ తపోవనం సాక్షిగా నేటి నుండి
నిజాన్ని మాత్రమే పలుకుతాము అంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మేమందరము ఈ తపోవనములో సభ్యులుగా చేరతాము అని కోరారు. మునసబు తమ కార్యకర్తల చేత ఆ ప్రతిజ్ఞాపత్రాలు వారి చేత నింపించి వారికి సభ్యత్వం గురించి తెలియచేస్తామని చెప్పి అందరికీ వీడ్కోలు చెప్పారు. దాదాపుగా 1600 మంది ప్రతిజ్ఞాపత్రాలు సమర్పించి వెళ్ళారు. ఆ పత్రంలో వారి అడ్రస్సులు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. సభ్యత్వం గురుదేవులతో మాట్లాడి నిర్ణయించుకోవాలని అనుకుంటూ మునసబు గారు తన నివాసానికి నడక సాగించారు. జ్ఞానబందిరంలో గురుదేవులు ధ్యాన సభ్యులతో సమావేశమైనారు. మన గురుదేవులు నిష్క్రమించిన తరువాత మనం మొదటిసారిగా సమావేశమవుతున్నాం అని అన్నారు. ఒక సభ్యుడు లేచి, గురుదేవా, భగవంతుడు వచ్చాడు వెళ్ళాడు, మీరే మాకు గురుదేవులు అని కూర్చున్నాడు. ఈ రోజున మనం ఇంతవరకు చేసిన సాధనను సమీక్షించుకుంటాం అని గురుదేవులు ఒక్కొక్కరిని వారి అనుభవాలు, సాధక బాధకాలు చెప్పమన్నారు. దాదాపు అందరికీ ఏకాగ్రత బాగా అలవడిందని, ధ్యానంలో ఎక్కువసేపు గడపగలుగుతున్నామని చెప్పారు. విష్ణువు తప్ప మరొకరు కనపడటం లేదని కొందరు, శివుడు తప్ప మరొకటి తెలియటం లేదని కొందరు, ఇంట్లో జరిగే శబ్దాలు, గొడవలు శృతి మించితే తప్ప వారికి వినపడుటలేదని తెలియజెప్పారు. గురుదేవులు వారి శ్రద్ధాశక్తులకు ముక్తులయ్యారు. మనం ఇది వరకు చెప్పుకున్నాం. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గముల గురించి. గృహస్థాశ్రమంలో ఉంటూ వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ కొంత సమయం భక్తి యోగం ద్వారా భగవద్ధ్యానం చేయటం ప్రవృత్తి మార్గంలోని విశేషం. సంసారానికి దూరంగా వృత్తి వ్యాపారాదులను విడిచిపెట్టి ఎటువంటి వ్యవహారములో మనసులో నిలుపుకోకుండా చేసే ధ్యానం పేరు తపస్సు. దానిని నివృత్తి మార్గం అంటారు. బాధ్యతలు తీరిన వారు, సంసారపు సుఖాలను, భోగాలను చవి చూసిన వారు శేష జీవితాన్ని భగవద్ధ్యానంలో సద్వినియోగపరచుకోవటానికి అనువైన కాలం. దీనిని వానప్రస్థం అంటారు. ఇక్కడ మీకోసం వనం పట్టు చేశాం. ధ్యానం చేసినంత కాలం మీరు మీ ఇంటిలో మీకు వీలున్న సమయంలో చేశారు. ఇక్కడ నియమబద్ధమైన జీవితం గడుపుతూ అధిక సమయం తపస్సు చేసుకుంటూ గడపాలి. ఇప్పటి వరకు అనుక్షణం మనకు తెలియకుండానే ప్రతి చిన్న విషయానికి భగవంతుని ప్రార్థించాం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా ఇంకా సుఖాలు కావాలి, సంపదలు పెరగాలి అనుకుంటూ దేవుడిని కోరుతూనే ఉన్నాం. ఇక నుంచి ఎంత కష్టం వచ్చినా భగవంతుని ఏది కోరము. సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనసుకు ఒకే రకమైన అనుభూతి కలగాలి. కష్టానికి కృంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. ఒకరు మనల్ని దూషిస్తే మనకు ఆగ్రహం కలిగి వాడిని తిట్టటమో జరుగుతుంది. ఒకరు మనల్ని కీర్తిస్తే మనం ఆలింగనం చేసుకొని వానికి బహుమతి ఇస్తాం. కేవలం వాక్కు ఈ రెండిట్లో ఎంత తేడాను చూపించిందో గ్రహించారు కదా. మరి మంత్రాక్షరాలతో భగవంతుని ధ్యానిస్తే ఫలితం లేకుండా అడిగిపోతుంది. మనం ఈ సమాజంలో పుట్టాం, పెరిగాం, బ్రతికాం. మనం సమాజానికి ఎంతో రుణపడి ఉన్నాం. మరి సమాజానికి మనం ఏమి చేయాలి? విద్యాసేవ చేయాలి అంటే దానికి బోలెడు మంది ఉన్నారు. మనం తపస్సు చేస్తే ప్రకృతిలో సమతుల్యత పెరిగి మన జీవితాలు అస్తవ్యస్తం కాకుండా పరమాత్మ అనుగ్రహం పొందగలుగుతాం. సమాజాన్ని ఉద్ధరించడానికి ఆధ్యాత్మిక సాధనం నిష్కామ తపస్సు. సమాజ శ్రేయస్సు కోసం చేసేది నిష్కామ తపస్సు. మీలో ఎవరెవరు పూర్తి కాలం తపస్సు చేయ సంకల్పించారో తెలియచేస్తే తరువాతి దశను గురించి తెలియచేసి ఆశ్రమ సముదాయంలో మీకు ఒక ఆశ్రమం కేటాయించబడుతుంది. మీకు కాఫీ, పలహారాలు, భోజనాలు, మీ నివాసం అక్కడనే ఏర్పాటు చేయబడుతుంది. ఆశ్రమ వాసులుగా శేష జీవితాన్ని గడిపేందుకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలా ప్రతిదినం ఈ ధ్యాన మందిరంలో కొంత సమయం
ధ్యానం చేద్దాం అన్నారు. గురుదేవులు సమావేశం ముగించి శివకేశవుల ఆలయమునకు బయలుదేరారు. వెంట అందరూ వెళ్ళారు. గురుదేవులు శివాలయంలో శివునికి అభిషేకం జరిపారు, పూజలు చేశారు, మహాహారతి ఇచ్చారు, అందరికీ తీర్థ ప్రసాదములు ఇచ్చారు. తిరిగి అందరూ భోజనశాలకు వచ్చారు. అందరినీ గురుదేవులు లోపలికి ఆహ్వానించి వారికి భోజన ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. తాను స్వయంగా వడ్డించారు. సాక్షాత్తు గురుదేవులు వడ్డిస్తుండగా భోజనం చేయటం, వారందరికీ ఒక భక్తిభావం పొడసూపి మహాప్రసాదాన్ని స్వీకరించామన్న అనుభూతి పొందారు. గురుదేవులు గురు నివాస్కి వెళ్ళారు. మాధ్యాహ్నిక పూజలు తమ పూజా మందిరంలో నిర్వహించుకున్నారు. వసుంధరాదేవి గురుదేవులకు అవపోసన వడ్డించింది. భోజనాలు పూర్తి అగుసరికి మధ్యాహ్నం 2:30 అయింది. గురుదేవులు భోజనం పూర్తి అయిన తరువాత వసుంధరాదేవి, సుభద్రాదేవి భోజనం పూర్తి చేశారు. కాసేపు విశ్రాంతి. సాయంత్రం వేదాంతం బోధించేందుకు ఆచార్యులు వచ్చారు. వారి దగ్గర ఉపనిషత్తులు అధ్యయనం చేస్తున్నారు గురుదేవులు. తపస్సు చేయటానికి దాదాపుగా 60 మంది వచ్చారు. వారు ధ్యానంలో పరిపక్వత సాధించారు అని గురుదేవులు నమ్మిన వారందరికీ తపస్సుల గృహ సముదాయంలో వసతి ఏర్పాటు చేశారు. మరికొంతమంది బాధ్యతలను పిల్లలకు అప్పచెప్పి రావటానికి మరికొంత సమయం కావాలని అడిగారు. గురుదేవులు తపస్సులతో ప్రత్యేకంగా సమావేశమైనారు. తపస్సు చేయటానికి శ్రద్ధ, ఆసక్తి, దీక్ష ఉండాలి. శ్రద్ధ జపించే మంత్రం మీద ఉండాలి. పరమాత్మ యందు ఆసక్తి ఉండాలి. తపస్సు చేయాలనే దృఢ సంకల్పం కలిగి ఉండటమే దీక్ష. శేష జీవితాన్ని తపస్సుకు అంకితం చేయటానికి దీక్ష స్వీకరించటం వానప్రస్థ ముఖ్యోద్దేశం. మీరందరూ వానప్రస్థ స్వీకారోత్సవానికి రావటం ఆనందదాయకం అని గురుదేవులు అన్నారు. వానప్రస్థం స్వీకరించిన వారికి ఒక ధావళి, ఒక శాలువ, కమండలం, పంచపాత్ర, ఉత్తరీణ, హరివాణం, రుద్రాక్షమాల, విభూతి, కుంకుమ, దర్భచాప ఇచ్చారు. వారందరికీ ఒక్కొక్క ఆశ్రమం కేటాయించారు. ఉదయం 6 గంటలకు తపస్సు ప్రారంభం కావాలి. 9 గంటలకు అల్పాహారం, మొలకెత్తే విత్తనాలు, రాగి జావ అందిస్తారు. మధ్యాహ్నం భోజనంలో మిల్లెట్స్, పప్పు, కూర, మజ్జిగ, అరటిపండు ఇస్తారు. సాయంత్రం 4 టీ, 6 గంటలకు పండ్లతో డిన్నర్. 6 తర్వాత ఇంకా ఏమీ తినకూడదు. వసతికి వెళ్ళి విశ్రాంతి. నిత్య పూజలు ఇష్టానుసారం చేసుకోవచ్చు. వసతిలో టీవీలు ఉండవు. భార్యాభర్తలు మాత్రమే ఉండాలి. పిల్లలు, బంధువులు ఎవ్వరూ రాకూడదు. ఫోన్లలో వ్యవహారాలు చేయటం, బాంధవ్యాలు నెరపటం పూర్తిగా నిషేధం. ఇది నివృత్తి మార్గం అని గురుదేవులు వారికి ఆశ్రమ నిబంధనలు చెప్పారు. ఇన్ని నాళ్ళు మీరందరూ భక్తి మార్గములో భగవంతుని సగుణ రూపమును కనుల ఎదుట నిలుపుకొని అంగానికి మంత్రపూర్వక పూజలు చేశారు. ఇక నుంచి ఆ మంత్రమే పరమాత్మగా ధ్యానం చేయండి. నిర్గుణ రూపాన్ని ధ్యానించండి. జగత్తంతా వెలుగుతో నిండిపోయి కనిపించవచ్చు. జ్యోతి స్వరూపంగా కనిపించవచ్చు. మనం ధ్యానం చేస్తున్నామనే ధ్యాస పోతుంది. ఏదో రూపంలో భగవంతుడు కనిపిస్తాడనే ఆలోచన పోతుంది. మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కేవలం మంత్రమే ఉచ్చరించబడుతుంది. ఇన్ని నాళ్ళు మీరు గడిపిన జీవితం మీ ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రతి 3 గంటలకు ఆహారం అందించవలసిన ఆవశ్యకతను గుర్తించి 1 గంట రోగించటం జరుగుతుంది. ఆ విరామములో మీరు ఉదయపు పలహారం, మధ్యాహ్న భోజనం, రాత్రికి పలహారము స్వీకరించి సేద తీరండి అని గురుదేవులు వారిని అందరినీ వెంటబెట్టుకుని ఆశ్రమ ప్రవేశం చేయించారు. ఆశ్రమ సముదాయంలోనే తపస్సులకు ఒక కిచెన్, భోజనశాల ఏర్పాటు చేశారు. వారు బయటకు వచ్చి వెళ్ళటంలో కాలం వృధా కాకూడదని, ఇతరులను కలిసి మాట్లాడటంలో వారి ఏకాగ్రతకు భంగం వాటిల్లకూడదని అన్ని సదుపాయాలు ఆశ్రమ సముదాయంలో ఏర్పాటు చేశారు. ఆశ్రమవాసులు లోపలికి ప్రవేశించిన తరువాత
గేట్లు మూసివేయబడతాయి. ఇతరులకు ఏమాత్రం ప్రవేశం లేదు. పూర్తి సహజ సిద్ధ ప్రకృతి వాతావరణంలో ఎటువంటి అంతరాయం కలగకుండా మౌనంగా తపమాచరించేందుకు అనువైన విధంగా ఆధునిక వసతులతో ఆశ్రమ సముదాయం ఏర్పాటు చేయటమైనది. సందర్శకులు ఆశ్రమ సముదాయం దర్శించవలనంటే సాయంత్రం 6:30 తర్వాత 8 గంటల లోపే అనుమతిస్తారు. ఆశ్రమవాసులు సాయంత్రం 6 తర్వాత తపోవనంలో యథేచ్ఛగా తిరగవచ్చు. ఆధ్యాత్మిక సాహిత్య చర్చలలో పాల్గొనవచ్చు. శివకేశవ ఆలయంలో సన్నిధిలో గడపవచ్చు. తపోవనంలోని ఆరోగ్యశాలలో అనారోగ్యం సమస్యలకు పరీక్షలు చేయించుకుని వైద్య సహాయం పొందవచ్చు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ భగవత్ సాన్నిధ్యంలో జీవితాలకు పరిపూర్ణత సాధించుకునే ఒక గొప్ప ప్రయత్నం ఈ తపస్సాధన అని గురుదేవులు తపస్సాధకులకు దిశానిర్దేశం చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారవేత్తల సంఘ ప్రతినిధులు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కళాకారులు, విద్యావేత్తలు, అనేక రంగాలలోని ప్రముఖులు ఇలా ఒకరి తర్వాత ఒకరు నిత్యం గురుదేవులతో సమావేశ మందిరంలో కలుస్తున్నారు. గురుదేవులు వారి సందేహాలు తీరుస్తున్నారు. సత్యమును పలుకవలసిన ఆవశ్యకతను తెలియచేస్తున్నారు. చేసే వృత్తి వ్యాపారాదులలో నైపుణ్యం పెంచుకోవాలి. ప్రజ్ఞా పాఠవాలతో వృత్తిలోకి రావాలి. కానీ ప్రతి చిన్న పనికి భగవంతునికి మొక్కులు మొక్కి తమ పని పూర్తి అయితే కానుకలు సమర్పిస్తామని ప్రార్థనలు, పూజలు చేయటం కూడని పని. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేసే పని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఫలితాన్ని భగవంతునికి వదిలివేయండి. తప్పులు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లోకాన్ని నమ్మిస్తున్నారు, విజయం పొందామనుకుంటున్నారు. మీకు తెలుసు మీరు తప్పు చేసినట్లు, మీకు తెలుసు మీరు మోసం చేస్తున్నట్లు. అంతరంగంలో వ్యధ చెందుతూనే ఉంటారు. భగవంతుని దర్శనం, అనుగ్రహం కోరేవారు నిర్మలమైన మనస్సుతో స్వామిని ధ్యానించాలి. అబద్ధాలు చెబుతూ నిజాన్ని మాత్రమే చెబుతున్నామని లోకాన్ని వంచిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు. వంచనతో కలుషితమైన వాక్కు, మనస్సు పలికే మంత్రం, చేసే ధ్యానం ఫలితాన్ని ఇవ్వవు. తప్పనిసరి పరిస్థితి లేక ప్రాణాపాయ స్థితిలో మాత్రమే నిజాన్ని దాచినా లేక అబద్ధము చెప్పినా అంగీకరించవచ్చు. మనిషి ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా అబద్ధాలు చెప్పేవాడు అనే ముద్ర పడినప్పుడు ఇన్ని మంచి లక్షణాలు ఎందుకు కొరగాకుండా పోతాయి. మంచి నడవడి, నీతి, నిజాయితీ అలవర్చుకొని చక్కని శీలం కలిగిన వ్యక్తిని ఉత్తమునిగా కీర్తించబడతాడు. సత్యమును పలికెడి వారికి మాత్రమే అటువంటి కీర్తి పొందే భాగ్యం లభిస్తుంది. ప్రతి వ్యక్తి ఉత్తమ వ్యక్తిగా సంఘంలో కీర్తించబడటానికి ఈ తపోవనం కృషి చేస్తుంది. అందరూ అబద్ధాలు చెప్పటం మానివేసి నిజాన్ని పలికే కృషి చేయండి అని గురుదేవులు వారికి బోధిస్తున్నారు. ట్రస్టీల సమావేశ మందిరంలో జనార్దనరావు గారు ట్రస్టీలనందరినీ ప్రత్యేక సమావేశమునకు రావలసినదిగా కబురు చేశారు. మహావీర్ తప్ప అందరూ వచ్చారు. తపోవనం కన్స్ట్రక్షన్ పని దాదాపుగా పూర్తయింది. తపోవనమునకు సందర్శకులు వస్తున్నారు. వాలంటీర్లు సమకూడారు. వీరు కాక సెక్యూరిటీ వాళ్ళు, పని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అందరికీ భోజనాలు, పలహారాలు 2 పూట్ల ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలి అని జనార్దనరావు గారు చెప్పారు. ఇది కాక తపోవనం వ్యయం పెరిగిపోయింది. దీని విషయమై శ్రీధర్ బడ్జెట్ తయారు చేసి ఆదాయ వనరులను ఏర్పాటు చేయాలి అని చెప్పారు. మునసబు గారు, మనకు దాతలు ఇచ్చిన పొలములు, బంగారము వగైరా ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఆలోచన చేద్దాం అని చెప్పాడు. శ్రీధర్, బంగారం ఇతరత్ర వస్తువులు అమ్మివేద్దాం. పొలములు 1-2 ఎకరములు ఉన్న చోట కూరగాయలు పండిద్దాం. ఎక్కువ ఉన్న చోట ధాన్యం పండిస్తే ఆశ్రమవాసులకు ఆహారమునకు సరిపోతుంది కదా అన్నాడు. మునసబు, ఆశ్రమంలో ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం కూరలకు సరిపోతుంది. ఆశ్రమ సముదాయంలో కానీ
ఇతరత్ర ఉన్న పండ్ల చెట్లు, అరటి చెట్లు ఆశ్రమవాసులకు పండ్లు సమృద్ధిగా సరిపోతాయి. ఎకరం అరెకరం ఉన్న భూములను అమ్మివేద్దాం, వాటి నిర్వహణ కష్టతరమవుతుంది అన్నాడు. నారాయణ గారు పొలం వ్యవహారం అంతా మునసబు గారికి చెప్పినట్లు చేద్దాం, వారికి ఉన్నంత పరిజ్ఞానం మనకు లేదు కదా అన్నాడు. మునసబు గారికి దాతలిచ్చిన భూములను వినియోగించే బాధ్యతను అప్పగించారు. సుబ్బయ్యను తపోవనంలో కూరగాయల పెంపకమే కాకుండా ఇతర భూములలోని పంటలను పర్యవేక్షించే ఏర్పాటు చేశాడు మునసబు. శ్రీధర్ గురుదేవులను ముందుగా చుట్టుపక్కల గ్రామాలకు, తర్వాత నగరంలో విద్యాలయాలు, ఆలయాలు సందర్శించే ప్రణాళికలను రూపకల్పన చేద్దాం. తపోవనమునకు ప్రచారం కావలసిన దశకు చేరుకున్నాం అన్నాడు. మునసబు గారు దాదాపు 100 గ్రామాల దాకా తపోవనం గురించి, మన ఆశయాల గురించి తెలిసింది. గురుదేవుల దర్శనంతో ప్రజలలో మరింత మార్పును ఆశించవచ్చు అన్నాడు. ప్రతి చోట మన ఆశయాలను అంగీకరించి తపస్సాధన చేసే వారినందరినీ తపోవనంలో సభ్యులుగా చేర్చుకుందాం. ప్రతి ఊరిలో అక్కడి వారిచే ఒక కమిటీ ఏర్పాటు చేసి తపోవన ఆశయాలకు విస్తృత ప్రచారం చేయించి ప్రజల జీవన విధానంలో తపస్సు ప్రాధాన్యత పెంచే దిశగా కృషి చేయిద్దాం అని నారాయణరావు చెప్పాడు. గురుదేవుల పర్యటనను ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి గురుదేవుల వెంట ఉండి పర్యటన ఏర్పాట్లు నేను మునసబు గారు చూసుకుంటాం అని చెప్పారు. వారి సమావేశం జరుగుతున్నప్పుడే ఆ రోజు పోస్టులో మహావీర్ నుండి ఒక కవరు వచ్చింది. జనార్దన్ రావు గారు దాన్ని తెరిచి చూస్తే 25 కోట్లకు చెక్కు ఉన్నది. మహావీర్ దానితో పాటు వ్రాసిన ఉత్తరం చదివారు. పూర్వం నేను పంపిన సొమ్ము తపోవన నిర్మాణానికి సరిపోయిందని భావిస్తున్నాను. మీరు తపోవన నిర్వహణకు సమావేశమవుతున్నారని జనార్దన్ రావు గారు చెప్పారు. ప్రస్తుతం ఈ ధనాన్ని వినియోగించండి. త్వరలో వచ్చి కలుస్తాను. గురుదేవులకు నా నమస్కారములు తెలియజేయమని వ్రాశాడు. అందరికీ ఊపిరి తీసుకున్నట్లయింది. ఆర్థిక ప్రణాళికలను పక్కన పెట్టి ఆశయ ప్రచార ప్రణాళికలకు అమలు చేయటానికి నడుం కడదాం అని తీర్మానించుకున్నారు. గురుదేవుల అనుమతి తీసుకుని కార్యక్రమం ప్రారంభించుదామని నిశ్చయించి సమావేశాన్ని ముగించి అందరూ గురుదేవుల సన్నిధికి చేరుకున్నారు. గురుదేవులు ధ్యానంలో ఉన్నారు. జనార్దన్ రావు గారు, ఇతర సభ్యులు, గురు నివాసులు గురుదేవుల కోసం ముందు హాలులో కూర్చున్నారు. గురుదేవుల ధ్యానం పూర్తి అయిన తరువాత ప్రదోషకాల పూజలు పూర్తి చేసుకుని వచ్చారు. మహావీర్ చెక్కు పంపించాడు కదా, అది చెప్పడానికి వచ్చారా అన్నారు. గురుదేవుల దివ్య దృష్టికి అందరికీ ఆశ్చర్యం కలిగింది. గురుదేవుల మహిమలలో వారందరికీ ఇది తొలి అనుభవం. నారాయణ గారు, గురుదేవా, గ్రామానికి మన తపోవనం గురించి, నిష్కామ తపస్సు గురించి తెలియచెప్పటానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. మీరు విజయయాత్ర చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మీ అనుమతి తీసుకుని ప్రారంభం చేద్దాం అన్నాడు. గురుదేవులు మౌనంగా తమ అంగీకారం తెలిపారు. గురుదేవులు తపోవనంలో ఒక గోశాలను ఏర్పాటు చేయమని చెప్పారు. 4 వేదములు నిత్యము పారాయణ చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన వేద పండితులను ఆహ్వానించమని, వారికి జీతభత్యములు, వసతి సౌకర్యాలు కల్పించమని, నిత్యము వేదఘోష తపోవనమును పునీతం చేయాలి అని చెప్పారు. ఒక సాహితీ శాఖను ఏర్పాటు చేసి సంస్కృతాంధ్ర భాషావేత్తలను, రచయితలను నియమించండి. వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములను, కావ్యములను, పురాణములను సామాన్యునికి అందుబాటులో ఉండే సులభ శైలిలో, తేట తెలుగులో, అవసరమైనప్పుడు ఆంగ్లంలో అనువాదం చేయటం ద్వారా మొత్తం ప్రాచీన సాహిత్యాన్ని మరుగున పడిపోకుండా గ్రంథ ప్రచురణ ప్రారంభించండి. ప్రతి రచనను డిజిటలైజ్ చేయండి. ఎవరు ఎక్కడి నుండైనా డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేసే అవకాశం, ఉత్సుకత కల్పించండి అని చెప్పారు. మొదటిసారి గురుదేవులు తపోవనం విడిచి విజయయాత్రకు బయలుదేరారు. వెంట నారాయణ గారు, మునసబు గారు, కొద్దిపాటి అనుచరులు బయలుదేరారు. గురుదేవులకు చక్కని సౌకర్యములతో కూడిన అధునాతన వాహనమును ఏర్పాటు చేశారు. దానికి
జ్ఞానరథం అని పేరు పెట్టారు. ఆ వాహనమునకు రెండు వైపులా తపోవనం పేరును నిష్కామ తపస్సు చేయమని సందేశం, సత్యం పలుకవలన చక్కని అక్షరాలు వ్రాయించారు. గురుదేవులకు ప్రతి గ్రామంలో ప్రజలు భక్తి ప్రపత్తులతో స్వాగతం పలికారు. గురుదేవుల అమృత వాక్కులు శ్రద్ధతో ఆలకిస్తున్నారు. ప్రతి గ్రామంలో గురుదేవులు అష్టాంగ యోగములను భక్తులకు బోధిస్తున్నారు. వాటిని పాటించిన వారికి మనస్సు శుద్ధత చెందుతుంది, ఏకాగ్రత లభిస్తుంది. అట్టి వారు చేసే తపస్సు అద్భుత ఫలితాలను ఇస్తుంది. మనం కోరినా కోరకపోయినా మన అర్హతను బట్టి భగవంతుడు మనకు ఇవ్వవలసినది అనుగ్రహిస్తూనే ఉంటాడు. భగవంతుణ్ణి ఏ కోరిక కోరవద్దు, నిర్మల మనస్సుతో ధ్యానం చేయమని బోధిస్తున్నారు. ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు, యువత సైతం గురుదేవుల బోధలకు ఆకర్షితులై తపోవన శాఖలను గురుదేవుల సమక్షంలోనే ప్రారంభిస్తున్నారు. తపోవన ఆశయాలను ప్రచారం చేసి ప్రతి ఒక్కరి శీలం, నడవడికలను ఉన్నతంగా తీర్చిదిద్దటానికి కృషి చేయటం తపోవన శాఖలు ప్రారంభించాయి. పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేస్తున్నారు. మనసబు గారు ఆ శాఖలకు కావలసిన అన్ని రకాల సహాయములను అందిస్తామని ప్రోత్సహిస్తున్నారు. 90 రోజుల విజయయాత్ర ముగించుకొని గురుదేవులు పరివారం తపోవనమునకు తిరిగి వచ్చారు. ఈ యాత్రలో గురుదేవులకు వందలాది శిష్యులు వచ్చి చేరారు. గురుదేవులు రాకపూర్వమే జనార్దనరావు గారు వేద సదస్సును ఏర్పాటు చేశారు. ఘనాపాఠీలు, సలక్షణ ఘనాపాఠీలు, క్రమాపాఠీలు నియమించారు. వేదార్థం చెప్పగల వేద పండితులను నియమించారు. ఉభయ భాషా ప్రవీణ ఎంఏ పిహెచ్డీలు చేసి సంస్కృతాంతర శాఖలలో ఆచార్యులుగా పదవీ విరమణ చేసిన వారిని సాహితీ సదస్సుకు ఎంపిక చేసి అటు వేద శాఖ ఇటు సాహిత్య శాఖలకు వేరువేరు భగవంతులు కేటాయించారు. ఆలయ ముందు భాగంలో 10 గోవులు దూడలతో ఒక గోశాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాకిట ముందు గోమయంతో శుద్ధి చేసి రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. ఆశ్రమ సముదాయంలో తపస్సులు నిరాటంకంగా తపస్సులు చేసుకుంటున్నారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ప్రతి వారికి ఒక పుణ్యలోకంలోకి అడుగుపెట్టినట్లు, పుణ్యలోకంలో విహరిస్తున్నట్లు అనుభూతి కలుగుతోంది. కళకళలాడుతూ ప్రతి గుమ్మానికి మామిడి ఆకులతో మంగళ తోరణాలు శుభప్రదంగా దర్శనమిస్తున్నాయి. శివకేశవుల సన్నిధిలో ఉదయము సాయంత్రము మంగళ వాయిద్యాల ఘోష వీణుల విందుగా ఉంటున్నది. సందర్శకులు భక్తితో ఆసక్తితో ప్రతి చిత్రాన్ని, ప్రతి మొక్కను, ప్రతి శిల్పాన్ని, భవంతులను, శివకేశవ ఆలయమును దర్శించుకుంటున్నారు. ఆశ్రమ సముదాయం మాత్రం సాయంత్రం 6:30 తర్వాత మాత్రమే అనుమతించబడుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు చూస్తున్నారు. తపోవనం దర్శించిన ప్రతి ఒక్కరూ గురుదేవుని దర్శించుకుని వారి బోధలకు ఆకర్షితులై తపోవనమునందు సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వం అంటే అష్టాంగ యోగములను ఆచరిస్తూ ధ్యానం చేయటానికి అంగీకరించటం అన్నమాట. ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు, సంస్కారానికి భ్రష్టు పట్టించిన వ్యవస్థకు ప్రక్షాళన తపోవనంలో ప్రారంభమైంది. అనేక పాఠశాలల అధ్యాపకులు మునసబు గారిని కలిసి పాఠశాలలోని విద్యార్థులను గురుదేవుల సన్నిధికి తీసుకురావాలని గురుదేవుల అనుమతిని కోరుతున్నారు. మునసబు గారు ఒక ఆదివారం ఉదయం 10 గంటలకు పిల్లలను తీసుకురమ్మనమని ఆయా పాఠశాలల యాజమాన్య వారికి కబూరు చేశారు. దాదాపుగా 2000కు పైగా పిల్లలు, అధ్యాపకులు వచ్చారు. అందరూ ధ్యాన మందిరంలో గురుదేవుల దర్శనం కోసం నిశ్శబ్దంగా కూర్చున్నారు. గురుదేవులు ధ్యాన మందిరంలోకి రాగానే అందరూ నమస్కరించారు. పిల్లలకు గురుదేవుని రూపం హృదయంలో హత్తుకుంది. గురుదేవులు బంగారు మేనిఛాయతో, నల్లని గడ్డము, గిరజాల వంటి జుట్టు, 6 అడుగుల ఆజానుబాహు, తెల్లని పట్టు వస్త్రాలతో వారి లేత మనసులలో గురుదేవుని చూసిన మొట్టమొదటి క్షణంలోనే ఆ బాలబాలికలకు గురుదేవుడు ఒక భగవంతునిగా కనిపించాడు. గురుదేవులు పిల్లలను చూసి నవ్వుతూ పలకరించారు. అక్కడక్కడ ఒక్కొక్క బాలుని లేపి, నీ పేరు ఏమిటి, ఎక్కడి నుండి వచ్చావు, ఏ స్కూల్లో చదువుతున్నావు అంటూ కొంతమందిని పరిచయం చేసుకున్నారు.
కొంతమందిని మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగాడు. చాలామంది పిల్లలు మిమ్మల్ని చూడటానికి వచ్చామని చెప్పారు. మరి చూశారుగా, వెళ్ళిపోతారా అన్నారు గురుదేవులు. కొంతమంది పిల్లలు మేము వెళ్ళము, ఈ రోజంతా మీతోనే ఉంటాము అన్నారు. మాతో ఉండి ఏమి చేస్తారు అని గురుదేవులు అడిగారు. మేము కూడా మీ అంత గొప్పవాళ్ళము కావాలి, అందుకు మేము ఏమి చేయాలో చెప్పండి అని పిల్లలు అడిగారు. మేము ఇక్కడ తపస్సు చేస్తాం, మరి మీరు కూడా తపస్సు చేస్తారా అని గురుదేవులు అడిగారు. అమ్మో, మేము పిల్లలం, తపస్సు మేము చేయలేము కదా, మాకు మీ అంత గడ్డం కూడా రాలేదు అని పిల్లలు అన్నారు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ వారి వయసుకు తగ్గ తపస్సులు ఉంటాయి. మీకు చక్కని కథ చెప్తాను, శ్రద్ధగా వినమన్నారు. మనకు 3 దేవుళ్ళు ఉన్నారు కదా, వారెవరో తెలుసా అని గురుదేవులు ఆ పిల్లలను అడిగారు. వారు త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అని పిల్లలు టకీమని జవాబు చెప్పారు. బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. ఇంత సృష్టి నేనే చేస్తున్నాను కదా, నేను చాలా గొప్పవాణ్ణి, అందరూ నన్ను చూసి లేచి నిలబడి గౌరవించాలి అని అహంకారంతో ఉండేవాడట. ఒకసారి బ్రహ్మగారు విష్ణువును చూసి పలుకరించి వద్దామని విష్ణు మందిరానికి వెళ్ళారు. బ్రహ్మగారు వచ్చినట్లు విష్ణువు గమనించకుండా పడుకొని ఉన్నాడు. బ్రహ్మకి కోపం వచ్చింది. నేను ఎంతో కష్టపడి ఇంత సృష్టిని చేస్తున్నాను అంటే ఈ లోకాలన్నిటికీ తండ్రి వంటి వాణిని, గురువు వంటి వాణిని నేను వస్తే చూడనట్లు పడుకుంటారా? ఇదేనా నీవు నాకు ఇచ్చే మర్యాద అని విష్ణువు మీద ఆగ్రహం చెందాడు బ్రహ్మ. విష్ణువుకు కూడా బాగా కోపం వచ్చింది. అయినా ఇంటికి వచ్చిన అతిథిని కోపగించుకోవటం మర్యాద కాదు కదా అని నవ్వుతూ, నేను నీకంటే ఏమాత్రం తక్కువవాడిని కాదు, నీకంటే అన్ని విధాల అధికుడిని అని చెప్పాడు. మాట పెరిగింది. చివరికి యుద్ధం చేయటానికి కూడా సిద్ధమయ్యారు. బ్రహ్మ సైన్యం, విష్ణు సైన్యం తలపడ్డారు. బ్రహ్మ విష్ణువుల యుద్ధం అంటే మాటలా పెద్ద ప్రళయం వచ్చినట్లయింది. దేవతలు భయపడి శివుని వద్దకు వెళ్ళారు. స్వామి, మమ్మల్ని రక్షించు, ఈ యుద్ధాన్ని వారిద్దరి చేత విరమింపజేయి అని శివుని ప్రార్థించారు. శివుడు దేవతలకు అభయమిచ్చాడు. ఇంతలో బ్రహ్మగారు విష్ణువు మీద పాశుపతాస్త్రం ప్రయోగించాడు. విష్ణువు బ్రహ్మ మీద మహేశ్వరాస్త్రం ప్రయోగించాడు. శివుడు వారిద్దరి మధ్య ఒక జ్యోతి స్తంభం వలె నిలబడ్డాడు. జ్యోతి స్వరూపుడుగా ఆవిర్భవించిన ఆ పరమేశ్వరునిలో బ్రహ్మ విడిచిన పాశుపతం, విష్ణువు వదిలిన మహేశ్వరాస్త్రం ఐక్యమైపోయినాయి. ఆ జ్యోతి దివ్య వెలుగులలో వాళ్ళ అహంకారాలు దగ్ధమైనాయి. అంతకు ముందెన్నడూ ఆ జ్యోతి స్తంభాన్ని వారిద్దరూ చూడలేదు. పాతాళం నుండి ఊర్ధ్వలోకాల ఎత్తులో ఆ స్తంభం ఉన్నది. బ్రహ్మ విష్ణువులకు ఆ శివలింగమును ఆది అంతమును చూడాలనే కుతూహలం కలిగింది. విష్ణువు క్రిందికి వెళ్ళి చూస్తానని శ్వేతవరాహ రూపంలో పాతాళలోకంలోకి ఆ స్తంభం వంటి శివలింగం చూసుకుంటూ వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా ఆ శివలింగం మొదలు కనపడలేదు. విష్ణు నిరాశగా వెనుదిరిగాడు. బ్రహ్మ శివలింగం చివరి భాగం చూడటానికి పైకి అలా ఎంత దూరం వెళ్ళినా తెలియటం లేదు. ఇంతలో మొగలి పువ్వు పైనుంచి కిందకి జారిపోతూ బ్రహ్మగారికి కనిపించింది. బ్రహ్మ ఆ మొగలి పువ్వుని, ఈ శివలింగం చివరి భాగం చూశావా అని అడిగాడు. మొగలి పువ్వు గర్వంగా నవ్వింది. నేను అక్కడి నుండే జారి పడుతున్నాను, ఎంతకాలమైందో తెలియదు, ఈ పాటికి ఆ శివలింగం ఇంకా ఎత్తుకు వెళ్ళి ఉంటుంది అని చెప్పింది. బ్రహ్మకి దుర్బుద్ధి పుట్టింది. మొగలి పువ్వుతో నేను ఈ జ్యోతిర్లింగం అగ్రభాగాన్ని చూశాను అని చెప్తాను, నీవు నిజమే బ్రహ్మ చూశాడు అని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. మొగలి పువ్వు సరేనని ఒప్పుకుంది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు చివరికి తాము యుద్ధం చేసిన చోటికి వచ్చి చేరారు. విష్ణువు బ్రహ్మతో, ఈ జ్యోతిర్లింగం మొదలు ఎంత దూరం వెళ్ళినా కనపడట్లేదు అని నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను జ్యోతిర్లింగ అంత్య భాగమును దర్శించానని బుకాయించాడు. మొగలి పువ్వు బ్రహ్మ చెప్పింది నిజమేనని తప్పుడు సాక్ష్యం ఇచ్చింది. విష్ణువు బ్రహ్మతో, నీవే నాకంటే అధికుడివి, నేనే ఓడిపోయాను, ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. వెంటనే
విష్ణువులోని అహంకారం మాయమైంది. తన అహంకారం వల్ల ఎంత అనర్థం జరిగింది అని చింతించాడు. శివుడు విష్ణువు చింతను తొలగించి అబద్ధము చెప్పిన బ్రహ్మను శిక్షింపదలిచాడు. ఆ జ్యోతిస్తంభమును చీల్చుకుని శివుడు వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తిని అభినందించాడు. అబద్ధం చెప్పకుండా ఓటమిని ధైర్యంగా ఒప్పుకున్నావు. సత్యము శాశ్వతమైనది. సత్యమును పలికెడివాడు శాశ్వతుడు. ఇక నుండి సర్వలోకాలలో నాతో సమానంగా నీకు కూడా పూజలు అందుతాయి అని విష్ణుకు శివుడు వరమిచ్చాడు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన మొగలి పువ్వును పూజలందు నిషేధించాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మను శిక్షించదలచి శివుడు భైరవుణ్ణి సృష్టించాడు. భైరవుడు బ్రహ్మ 5వ తలను నరికివేశాడు. బ్రహ్మదేవుడు హరహర అంటూ ఆర్తనాదాలు చేశాడు. విష్ణువు బ్రహ్మ యందు దయతలిచి నీవు సృష్టి కార్యం నిర్వర్తిస్తూనే ఉండు, కానీ అసత్యమాడిన దోషానికి లోకాలలో పూజలకు అనర్హుడవని, అయినా నీవు చేసే మహాకార్యానికి యజ్ఞ యాగాదులలో గురుస్థానం నీకే చెందుతుంది అని వరమిచ్చాడు అని చక్కని కథను గురుదేవులు ఆ చిన్నారులకు చెప్పారు. పిల్లలు, ఈ కథ అందరూ శ్రద్ధగా విన్నారు కదా. ఈ కథ గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెబుతారా అని అడిగారు. చెబుతాం అన్నారు పిల్లలు. గురుదేవులు వారిని అసలు బ్రహ్మ విష్ణువులు ఎందుకు యుద్ధం చేశారు అని అడిగారు. ఒకరికంటే మరొకరు గొప్పవాళ్ళమనుకునే అహంకారములతో యుద్ధం చేశారు అని పిల్లలు చెప్పారు. మరి మనం కూడా మన స్నేహితులతో యుద్ధం అంటే తిట్టుకోవటం, కొట్టుకోవటం వంటివి చేస్తుంటాం కదా, అలా కొట్టుకోవచ్చా అని అడిగారు. లేదు, మనం గొప్పవాళ్ళమని కానీ ఎదుటి వాళ్ళు మనకంటే తక్కువ అని కానీ అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడే గొడవలు వస్తాయి అని పిల్లలు చెప్పారు. అయితే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి అని గురుదేవులు అడిగారు. మనం గర్వం కలగకుండా, ఇతరులను కించపరచకుండా అందరితో స్నేహంగా ఉండాలి అని పిల్లలు చెప్పారు. మరి అలా ఎంతకాలం చేస్తారు? ఈ రోజేనా లేక ప్రతిరోజునా అని అడిగారు గురుదేవులు. లేదు, మేము ఎంత పెద్దవాళ్ళమైనా కోపం తెచ్చుకోము, అసూయపడము, అహంకారం తెచ్చుకోము అని పిల్లలు అన్నారు. అదే తపస్సు అని గురుదేవులు చెప్పారు. గురుదేవులు పిల్లలతో మరి 2వ ప్రశ్న అడగనా అన్నారు. అడగండి అని బాలలందరూ గురుదేవులను శ్రద్ధగా భక్తితో చూస్తూ చెప్పారు. బ్రహ్మ విష్ణువులు శాంతపడి మళ్ళీ స్నేహం చేద్దామనుకున్నారు. శివుడు బ్రహ్మను ఎందుకు శిక్షించాడు అని గురుదేవులు అడిగారు. పిల్లలు అబద్ధం చెప్పి విష్ణువును మోసం చేసినందుకు శివుడు శిక్షించాడు అని చెప్పారు. అబో, అబద్ధం చెబితే అంత పెద్ద శిక్ష అని గురుదేవులు అన్నారు. మరి ఆయన అంత పెద్ద దేవుడు కదా, అందుకే అంత పెద్ద శిక్ష అని పిల్లలు చెప్పారు. మరి మనం ఏం చేద్దాం అని అడిగారు గురుదేవులు. మనం కూడా అబద్ధాలు చెప్పకూడదు అన్నారు పిల్లలు. ఈ రోజు వరకేనా, రేపటిదాకానా అని గురుదేవులు అడిగారు. కాదు, ఎప్పటికీ అబద్ధాలు చెప్పకూడదు, మేము ఈ రోజు నుంచి అబద్ధాలు చెప్పము అని అందరూ చెప్పారు. గురుదేవులు వాళ్ళని రెట్టించి మళ్ళీ అందరూ ఒక్కసారి చెప్పండి, తపోవనంలో మీరు ఏది మాట్లాడినా దేవునికి చెప్పినట్లే, ఆ శివునికి చెప్పినట్లే అని హెచ్చరించారు. పిల్లలు మరింత ఉత్సాహంగా మేము ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధం చెప్పము అని గురుదేవుల ముందు ప్రతిజ్ఞ చేశారు. గురుదేవులు అందరినీ కూర్చోమని చెప్పి ఎప్పటికీ అబద్ధాలు చెప్పము అని, అబద్ధాలు చెప్పకుండా సాధన చేయటమే తపస్సు, కాబట్టి మీరందరూ ఈ రోజు నుండి తపస్సు చేస్తున్నారు అన్నమాట. మరి మీలో 1వ క్లాసు వాళ్ళు లేచి నిలబడండి అన్నారు. కొంతమంది లేచారు. ఇలా ప్రతి ఒక్క క్లాసు పిల్లలు లేచి నిలబడమన్నారు. చూసారా, మీరందరూ పిల్లలే కానీ అందరూ తలో క్లాసు చదువుతున్నారు. అలాగే తపస్సులో కూడా అనేక స్టేజీలు ఉంటాయి. వారి వారి స్థాయి నుండి వారు తపస్సు చేస్తారు. నేటి నుండి మీరందరూ తపోవనం సభ్యులు. మిమ్మల్ని ఎవరైనా సరే అబద్ధం చెప్పమని అడిగితే మేము తపోవనం సభ్యులం, అబద్ధం చెప్పం అని చెప్పండి. ఈరోజు మనమందరం కలిసి భోజనం చేద్దాం అని పిల్లలను తీసుకుని భోజనశాలకు గురుదేవులు వెళ్ళారు. గురుదేవులు ఆ చిన్నారులకు స్వయంగా ప్రతి ఒక్కరికి స్వీటు వడ్డించారు, అన్నం వడ్డించారు. అందరినీ కడుపు నిండా తినమని ఉత్సాహపరిచారు. వారితో పాటు కూర్చుని తాను భోజనం చేశారు.
పిల్లలందరినీ వెంటబెట్టుకుని వారితో కబుర్లు చెబుతూ తపోవనం అంతా తిప్పారు. చివరికి శివకేశవ ఆలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ వారందరికీ ప్రసాదములు పెట్టించారు. గురుదేవులు పిల్లలతో పొద్దున్న మనం చెప్పుకున్న కథలో శివకేశవులిద్దరికీ సమానంగా పూజలు జరుగుతాయి అని తెలుసుకున్నాం కదా. అందుకే మన తపోవనంలో కూడా శివకేశవులను సమానంగా ఆరాధన చేస్తాం. మీరు కూడా శివుడు ఇష్టమైన వాళ్ళు శివునికి రోజు ఉదయం సాయంత్రం నమస్కారం పెట్టండి. ఏదైనా పువ్వు దొరికితే ఆ మూర్తికి సమర్పించండి. విష్ణువుని ఇష్టపడేవాళ్ళు విష్ణువుని ఆరాధించండి. ఇద్దరికీ నమస్కరించండి, ఇంకా బాగుంటుంది. కానీ మొదటనే చెప్పాను మీకు, దేవునికి నమస్కరించటమే కానీ ఏ కోరిక కోరకూడదు. మీ కోరికలు తీర్చటానికి మీకు అమ్మ నాన్న ఉన్నారు, అక్క అన్నయ్య ఉన్నారు. చిన్న చిన్న కోరికల కోసం అంత పెద్ద దేవుని అడగవచ్చా? దేవుడు చిన్న చిన్న కోరికలు తీర్చడం కోసం పైనుంచి వస్తాడా? రాడు. అందుకే దేవునికి ప్రతిరూపాలుగా అమ్మా నాన్నలను మనకు ఇచ్చాడు. వాళ్ళే మన కోరికలు తీరుస్తారు. వాళ్ళే మనకు దేవుళ్ళు అని గురుదేవులు చెప్పారు. అమ్మా నాన్నలను గౌరవించండి, వారు చెప్పిన పనులు చేయండి, వారికి ఎదురు చెప్పకూడదు. మీరు ప్రతిజ్ఞ చేశారు, మరిచిపోవద్దు, అబద్ధములు చెప్పరాదు, నిజమునే పలకాలి అని మరొకసారి చెప్పి చీకటి పడుతోంది, ఇంటికి వెళ్ళండి అని వారిని ప్రేమగా ఇళ్లకు పంపివేశారు. బాలబాలికలకు శివకేశవుల ప్రతిమలతో ఉన్న లాకెట్లను గురుదేవులు ప్రసాదంగా అందించారు. శ్రీధర్ అనుపమలు చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీ అసోసియేషన్ వారిని తపోవనమునకు ఆహ్వానించారు. 400-500 మంది గురుదేవులతో సమావేశమునకు వచ్చారు. అనుపమ తపోవన ఆలోచన ప్రారంభమైన దగ్గర నుండి నేటి దాకా అన్ని విషయాలు క్లుప్తంగా వివరించింది. తపోవన ఆశయ సాధనలో జరిగిన పురోగతి కళ్ళకు కట్టినట్లుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. గురుదేవులు ధ్యాన మందిరంలోకి అడుగడగానే అందరూ లేచి నిలబడ్డారు. గురుదేవులు చిరునవ్వు నవ్వుతూ అందరినీ ఆశీర్వదించి కూర్చోమని సైగ చేశారు. గురుదేవులు వచ్చిన వారిని ఉద్దేశించి, మీరంతా దేశ ఆర్థిక స్థితికి దిశానిర్దేశములు చేయగల విజ్ఞాన ధనులు. మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. మీ సందేహాలు అడగండి, నివృత్తి చేస్తాను అని సభికులను ఉత్సాహపరిచాడు. ఒక ఆయన లేచి, గురుదేవా, మా వృత్తిలో అనుక్షణం అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. మీరు సత్యమును పలుకవలనని బోధిస్తున్నారు. మా పరిస్థితి ఏమిటి అని అడిగాడు. నాయనా సుందర్రావు, దేశంలోనే గొప్ప ర్యాంకుతో ఉత్తీర్ణుడవై ప్రాక్టీస్ పెట్టుకున్నావు, అపారమైన ధనాన్ని కూడబెట్టుకున్నావు, గొప్ప ఆడిటర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు. నీ కుటుంబ సమస్య నిన్ను పీడిస్తుంది. పూజలు చేస్తున్నావు, తీర్థయాత్రలు చేసావు, జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతూనే ఉన్నావు. కనులు మూసుకుని ఏనాడైనా ప్రశాంతమైన మనస్సుతో పూజలు చేసావేమో గుర్తు తెచ్చుకో. ఏదో ఒక కోర్సు పూర్తి చేసినట్లుగా యాంత్రికంగా నామాలు చదవటం, పూలు చల్లటం, మంత్రం జపించటం, జపమాల తిప్పటం తప్ప మనస్సుతో పూజలు చేసావా? మనస్సుతో జపం ఆచరించావా? నిన్ను నువ్వు ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటావు? ఈ వ్యాపారస్తులకు నల్లధనం చేకూర్చటానికి నా జీవితం అంతా గడిచిపోతోంది అని ఆందోళన చెందని రోజు ఉన్నదా అని గురుదేవులు అడిగారు. గురుదేవా, మీరు చెప్పిన ప్రతి మాట యథార్థం. ఆ మానసిక ప్రశాంతత కోసమే మీ వద్దకు వచ్చాను, అనుగ్రహించండి అని కూర్చున్నాడు. ఇట్లా 10-15 మందిని పిలిచి వారి మనస్థితిని విశ్లేషించి చెప్పారు. వారికి ఉన్న సమస్యలను, వాటికి పరిష్కారములను చెప్పారు. చిత్తము అనగా సత్వగుణ సంపన్నమైన స్వచ్ఛమైన అంతఃకరణ ధారణ అనగా చిత్తమును నాభి, హృదయము, భూమధ్యము అనగా కనుబొమ్మల నడుమ, నేత్ర కోణము, నాసికాగ్రమునందు ఏవైనా ప్రదేశములందు నిలిపి ఉంచటం. ధారణలో ఉన్నప్పుడు ఇతర ఆలోచనలు రానియకూడదు. పరమేశ్వరుని మనసులో నిలిపి ఏకాగ్రతతో భావన చేయుటయే ధ్యానం. ఏకాగ్రతతో పరమేశ్వరుని ధ్యానించటమే తపస్సు. చిత్తము సత్వరజస్తమో గుణములచే పరిణామం చెందుటను వృత్తులు అంటారు. క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము అని చిత్తవృత్తులు 5 విధములు.
క్షిప్తము అనగా రజోగుణము వలన ఉద్రేకము బయటకు వచ్చి భోగముల యందు ఆసక్తి కలిగించే చంచల స్వభావం. మూఢము అనగా తమో గుణము వలన కలిగే దుష్ట భావాలు కలిగించే స్థితి. విక్షిప్తము అనగా సత్వగుణము వలన కలిగే ఉద్రేకము, సుఖములను పొందే సాధనలో పొందే సుఖస్థితి. ఏకాగ్రం అంటే సత్వగుణము సంపూర్ణముగా చిత్తమునందు వ్యాపించి ఇతర విషయములను లోనికి రాకుండా చేయు స్థితి. నిరుద్ధము అంటే చిత్తము ప్రశాంతముగా ఉండే ఆనందమయ స్థితి. అట్టి స్థితియే సమాధి స్థితి అనబడును. సత్వగుణంతో ఉపాసించి నిర్గుణతత్వంలోకి ప్రవేశించి అభేదత్వం అనుభవంలోకి వస్తే జీవన్ముక్తి పొందవచ్చు. అభేదత్వం అనుభవంలోకి రాకపోతే మరణము తర్వాత మోక్షం లభిస్తుంది. గురుదేవులు తమ అమృత ప్రసంగాన్ని ప్రారంభించారు. భగవంతుడు మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు గల ఈ శరీరమును అనుగ్రహించాడు. మరి ఈ ఇంద్రియములు వాటంతట అవి పనిచేయగలుగుతున్నాయా? లేదు. మనస్సు ఆ ఇంద్రియములకు దిశానిర్దేశం చేస్తుంది. మరి ఈ మనస్సు అనే ఇంద్రియము భగవంతుడు ఇచ్చిన ఇంద్రియమా? కాదు. మానవులు తాము తీసుకునే ఆహారం ద్వారా మనస్సు ఏర్పడుతోంది. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనస్సు ఏర్పడుతుంది. దొంగతనం చేసిన వారి ఇంట్లో భోజనం చేస్తే దొంగతనం మీదకి మనస్సు పోతుంది. మోసగాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే మోసాలు చేయాలనిపిస్తుంది. అబద్ధాలు చెప్పేవాని ఇంట భోజనం చేస్తే అబద్ధాలు చెప్పటానికి మనసు ప్రోత్సహిస్తుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు. ఈ రోజుల్లో బయట తింటే మాకు పడటం లేదు అంటున్నారు. శరీరం మనకు అనారోగ్యం అని భయపడుతున్నారు. కానీ బయట తినటం మొదలుపెట్టాక మనస్సు ఏనాడో కలుషితమైపోయింది. ఎవరు ఏ నేరాలు చేసి వండుతున్నారో, ఎవరు ఏ అవినీతి మోసాలు నేర ప్రవృత్తితో సంపాదించిన దానితో పదార్థములు చేయించి పెడుతున్నారో తెలియని స్థితి. మీ అందరికీ అష్టాంగ యోగములు ప్రచురించిన పత్రాలు ఇవ్వబడ్డాయి. మానవునికి మంచి శీలం పొందేందుకు కావలసిన మంచి లక్షణాలు అవి. మనం మనలను సరిదిద్దుకుందాం. మన ఇంటికి వచ్చి భోజనం చేసేవారికి మంచి మనస్సు ఏర్పడే భాగ్యాన్ని కలిగించుదాం. మీరంతా అష్టాంగ యోగములను ఆచరించండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. తపస్సు చేయండి. తపస్సు నిష్కామంగా ఉండాలి. మనం అనేక కోరికలు కోరుకుంటున్నాం, అవి తీరక బాధపడుతున్నాం. మనం చేసుకున్న పాప పుణ్యముల ఫలితం అనుభవించటానికి మరల జన్మ ఎత్తుతాము. ఎంతో ఉత్తమమైన మానవ జన్మ పొందాం. మానవ జన్మలోనే జ్ఞానం అనేది ఉన్నది. జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుని తెలుసుకోవటం. ఆ భగవంతుని దర్శనం లేదా అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి జన్మ రాహిత్యం పొందకుండా మరణ భయంకరమైన పాపములు చేసి ఆ నిజ జన్మలను పొందటానికి రసమార్గాలు వేసుకుంటున్నాం. మీరంతా మీ మీ రంగాల్లో నిష్ణాతులు, సంపదలను నిర్వహించగల మేధావులు. అతి కొద్ది సమయం జ్ఞాన సంపాదన కోసం వినియోగించండి. ఆధ్యాత్మికతను అలవర్చుకోండి. అద్భుత ఫలితాలను పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ధార్మికులవుతారు. ధార్మిక జీవనం కొనసాగించగలుగుతారు అని గురుదేవులు అనుగ్రహ భాషణం చేశారు. ఒక యువకుడు లేచి, గురుదేవా, మీరు తపస్సు అంటే ఈ కాలంలో సాధ్యపడే విషయం కాదు కదా అని వెనుకంజ వేస్తున్నాం అన్నాడు. గురుదేవులు, తపస్సు అంటే ఏమిటి? శ్రద్ధ, ఆసక్తి, దీక్ష కలిగి ఉండటమే తపస్సు. మీరు ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నారు. అందుకే ఉన్నత విద్యను అభ్యసించగలిగారు. వృత్తిలో నైపుణ్యం పెంచుకొని అద్భుతంగా రాణిస్తున్నారు. మీ వృత్తిని పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా అబద్ధములు చెప్పకుండా జీవించలేరా? పరస్త్రీ వ్యామోహం లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండలేని బలహీనులా? ఇంత సంపాదిస్తూ పరుల సొమ్ముకు ఆశపడవలసిన అవసరం ఉందా? వీటన్నిటికీ అలవాటు పడ్డారా? ఆ అలవాట్ల నుండి బయటపడి మీరు ధర్మ మార్గంలోకి అడుగు పెట్టండి. ఇన్నాళ్ళు సంఘంలో ఉన్నత స్థితి కోసం చేసిన తపస్సు ధార్మిక జీవనం కోసం చేయండి. కాలాన్ని బట్టి ఆచరించగలిగినవే చెబుతాం. వినేటప్పుడు విసుగు వస్తుంది, విన్న తర్వాత ఆలోచన వస్తుంది. ఆలోచనను ఆచరణలోకి పెట్టండి. సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మనం మారాలి, మారి తీరాలి. మానవ జన్మకు సార్థకత చేకూర్చండి.
అని ఆ యువకుని సంబోధిస్తూ అందరికీ ఉత్తేజం కలిగించారు. అతిథులకు తపోవనంలో విహరించటానికి కొంత సమయం దొరికింది. ప్రకృతి సౌందర్యాలకు కళాఖండాలు చూసుకుంటూ శివకేశవ ఆలయంలో స్వామివార్లు దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదం స్వీకరించారు. భోజనశాలకు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు. దాదాపు వచ్చిన అందరూ తమ గతాన్ని చర్వణం చేసుకున్నారు. చర్వణం అంటే గతంలో జరిగిన సంఘటనలను, విషయాలను నెమరువేసుకోవటం. సాయంత్రం ప్రదోషకాలంలో వచ్చిన అతిథులందరూ గురుదేవుల సన్నిధిలో ధ్యానం చేశారు. గురుదేవులు శివపంచాక్షరి ఉపదేశించారు. మనస్సును మంత్రంపై లగ్నం చేసి ఏకాగ్రతతో ధ్యానం చేసిన వారికి కనుల ముందు గురుదేవులే కనిపించారు. మరికొందరికి పరమేశ్వరుడే గురుదేవునిలో కనిపించాడు. మరికొందరికి మనసంతా వెలుగుతో నిండినట్లు అనిపించింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దివ్యానుభూతి కలిగించి శరీరం తేలికపడింది. కనుల వెంట ధారగా నీరు కారింది. ధ్యానం నుండి బయటకు వచ్చారు. అందరూ ముక్త కంఠంతో గురుదేవ మమ్మల్ని అనుగ్రహించండి, నేటి నుండి మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించండి అంటూ గురుదేవుల ముందు మోకరిల్లారు. నారాయణ గారు వారందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. వారిలో కొందరికి శారీరక రుగ్ణతలు గురుదేవులకు కనిపించే. వారిని గుర్తించి గురుదేవులు వారినందరినీ ప్రత్యేక మందిరంలోకి పిలిపించి వారి వ్యాధులను, ఆ వ్యాధులు రావటానికి కారణాలు వివరించి వారందరినీ కొలను స్నానం చేసి రమ్మనమని చెప్పారు. మీకు కావలసిన వస్త్రములు మునసబు గారు ఏర్పాటు చేస్తారు, వెళ్ళి రండి అని పంపించారు. చలిగా ఉన్నది. కొలంలో నీళ్లు మరీ చల్లగా ఉన్నాయి. చీకటి పడింది. లైట్ల కాంతిలో అందరూ గురుదేవుని స్మరించుకుంటూ 3 మునుగులు మునిగారు. బయటకు వచ్చి పొడిపట్లు కట్టుకుని గురుదేవులను దర్శించుకున్నారు. కొంతమంది తమకు ఉపశమనం లభించిందని చెప్పారు. గురుదేవులు నేటి నుండి సత్యమును పలుకుతూ ధ్యానం ప్రారంభించండి, నెల రోజులలో ఎటువంటి మందులు లేకుండా పూర్తి స్వస్థత పొందుతారు. మన కొలను మహిమాన్వితమైనది. సన్మార్గంలో జీవిస్తూ నిష్కామ తపస్సు చేసేవారికి ఎంతటి దీర్ఘకాల వ్యాధి అయినా పూర్తిగా నయమైపోతుంది, మరలా వ్యాధి రాదు అని వారిని అనుగ్రహించి పంపారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.